రక్షకా మాకదియే మేలు నీ జీవితమున స్తుతింతు మా రక్షకా స్తుతింతు మా రక్షకా. అందరం పాడదాం. సర్వ సమయములలో నీ స్తుతిగానం ఎల్లా వేళలయందు నీ నామ ధ్యానం. సర్వ సమయములలో నీ స్తుతిగానం ఎల్లా వేళలయందు నీ నామ ధ్యానం. మాకదియే మేలు ఈ జీవితమున స్తుతింతు మా రక్షకా స్తుతింతు మా రక్షకా. మాకదియే మేలు ఈ జీవితమున స్తుతింతు మా రక్షకా. దేవా స్తుతింతు మా రక్షకా. హల్లెలూయా. సర్వ సమయములలో నీ స్తుతిగానం ఎల్లవేళలందు నీ నామ ధ్యానం ఇదే మాకు మేలు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు ప్రభు మనకు ఇచ్చేటటువంటి అంశము నిజమైన దైవ భక్తి. దైవ భక్తి. భక్తి అంటే మనం అనుకుంటాం రెండు చేతులు జోడించి మొక్కటం అని, లేదా పూలు పండ్లు పదార్థాలు అన్నీ ఒక బొమ్మ దగ్గర పెట్టి పూజ చేయటం అని. మనమే కాదు, లోకంలో చాలామంది ఇదే అర్థం చేసుకుంటారు. అవునంటారా కాదంటారా? అవును. కానీ దేవుడు మనకు ఇచ్చేటటువంటి భక్తి మనకు తెలుసు. భక్తి అనగా ఏంటో ఎవరు అడిగినా మీలో చెప్పగలరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తి చేయటం అంటే ఏం చేయాలి? భక్తి చేయడం అంటే ఏమి చేస్తే భక్తి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన, పూజ చేయటం కాదు భక్తి. మొక్కటం కాదు భక్తి. ప్రార్థన చేయడం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి అనగా అది ఈ లోక సంబంధమైనది కానిది. భక్తి అంటే దేవునికి సంబంధించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మానవునికి ఒక సంబంధాన్ని కుదుర్చేదే భక్తి. హల్లెలూయా. ఈ భక్తి వలన మాత్రమే దేవుణ్ణి మనం చేరుకోగలము. ఈ భక్తి వలన మాత్రమే దేవునితో మనం మాట్లాడగలము. ఆ భక్తి ఎలాగ ఉండాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, భయము కలిగి దేవునితో మాట్లాడేదిగా ఉండాలి. భయము కలిగి దేవునితో మాట్లాడేదిగా ఉన్నదే నిజమైన భక్తి. భయం లేకుండా మాట్లాడితే దాన్ని భక్తి అనరు. అందుకే దేవునితో సంబంధం కలిగిన ఏ వ్యక్తి అయినా సరే ముందు తనను గురించి తాను ఎక్కడైనా జారిపోయానేమో, పడిపోయానేమో, అసలు నేను దేవునికి ఇష్టంగా ఉన్నానో లేదో, ఇవన్నీ కూడా తనలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా సకల విధములైన చెడుతనాన్ని గురించి ఆలోచించి దాన్ని తొలగించుకుంటాడు. ఎందుకంటే తనకు తెలుసు, దేవుడు నా మాట వినాలంటే, నా ప్రార్థన దేవునికి వినపడాలంటే నాలో ఏ చెడుతనం ఉండకూడదు అనేది తెలుసు. కనుక మొట్టమొదటిగా నిజమైన భక్తిపరుడు ఏం చేస్తాడంటే తనలో ఏ చెడుతనం లేకుండా చేసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భక్తి చేయడం అనంటే పరిశుద్ధ జీవితము గడపటం. భక్తి చేయడం అంటే పరిశుద్ధ జీవితము గడపటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలుచును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎలా ఆయన చిత్తాన్ని మనం జరిగించాలి? ఎలా ఆయన చిత్తాన్ని మనం జరిగించాలి? హల్లెలూయా. రెండు విషయాల్లో మనం జాగ్రత్త పడాలి. భక్తి చేసే విషయంలో రెండు విషయాలు జాగ్రత్త పడాలి. ఏంటిది అంటే, మొట్టమొదటి
మొట్టమొదటిది స్త్రీ. మొట్టమొదటిది ఏంటమ్మా? స్త్రీ విషయంలో చాలా జాగ్రత్త పడాలి. రెండవది సిరి, అంటే ధనం, సంపద. ఈ రెండిటి విషయంలో మనం చాలా జాగ్రత్త పడాలి. అప్పుడు నిజమైన భక్తిలో మనం అందుకు కొనసాగగలుగుతాం. హల్లెలూయా. అవును, అందుకే ధనము మీద కాకుండా ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటారో లేదా ఆధారపడతారో వారిలో దేవుని ప్రేమ నిలిచి ఉంటుంది. వారిలో దేవుని ప్రేమ నిలిచి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మనం అనుకున్నాం కదా, భక్తి అంటే ఇది ఈ లోక సంబంధమైనది కానిది. హల్లెలూయా. అందుకనే ఈ మూడు మీలో ఉండకూడదు అంటాడు ఆయన. ధనాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవన్నీ లోక సంబంధమైనవి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనతో ప్రభు మాట్లాడే మాటల్లోనికి వెళ్ళినప్పుడు ముందు మన పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పరిశీలిద్దాం. దేవుడు ఈ భక్తి విషయంలో ఏమనంటున్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వాక్యం. 4వ అధ్యాయము 18వ వాక్యం. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కంటికి కనిపించేవి ఉండనివి, కంటికి కనిపించనివి ఉండేవి. ఇప్పుడు మనం ఏదైతే కళ్ళతో చూస్తున్నామో అవన్నీ కూడా ఉంటాయా ఈ భూమి మీద అంటే? ఉండవు. ఏదైతే మనకు కనిపించటం లేదో అది ఖచ్చితంగా నిత్యము ఉంటుంది. దీన్ని బట్టి చూసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకము మన కండ్లకు కనబడతా ఉంది. కనబడే ఈ లోకము ఒకానొక దినాన లేకుండా పోతుంది. కనబడదు, ఇక లోకం అనేది ఉండదు ఇక. కానీ కనిపించనిది ఎవరంటే మన ప్రభు అయిన దేవుడు. ఇప్పుడు మన కళ్ళ కనిపిస్తున్నాడా? లేదు. హల్లెలూయా. ఇప్పుడు మన కళ్ళ కనబడుతున్నట్టు వాక్యమైన దేవుడు కూడా ఒకానొక దినాన ఈ వాక్యం కూడా లేకుండా పోవచ్చు. కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు ఇప్పుడు కనిపించకుండా ఉన్నాడే, ఆయన నిత్యము ఉండువాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఇప్పుడు మన వంశంలోనికి వద్దాం. ఏదైతే ఇప్పుడు మనకు కనిపించడం లేదో దానిని మనము సంబంధం కుదుర్చుకుంటున్నాం. దేని ద్వారా అంటే ప్రార్థన ద్వారా. ఈ లోకం సంబంధమైనది కానిటువంటి భక్తి ఏదైనా ఉన్నదంటే అది దేవుని సంబంధమైన భక్తి. కాబట్టి మనం కనిపించని ఆ దేవునికి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. కారణం ఏంటంటే కనిపించకుండా ఉన్నవాడు అది నిత్యము ఉండువాడు గనుక. ఆయన నిత్యము ఉండే దేవుడు. అందుకే ఆయన అంటాడు, ఇదిగో ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు చెబుతా ఉన్నాడు, పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకొనుడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. దొంగలు కన్నం వేసి దొంగిలరు. ఈ భూమి మీద అయితే దొంగతనాలు చేస్తారు. విలువైనది ఏదైనా మన దగ్గర ఉంటే దాన్ని దొంగిలిస్తానికి ప్రయత్నం చేస్తారు. కానీ పరలోకములో ఎంత విలువైనవి ఉన్నాయో, పరలోక సంబంధమైన వస్తువులను కానీ ఆ యొక్క ఛాయలు కనుక ఏమండి దాన్ని వర్ణనానీతము వెలపెట్టి కొనలేనటువంటి విలువైనటువంటిది పరలోకపు ధనము. ఆ ధనాన్ని మనం ఇంకా సంపాదించాలంటే ఈ భూమి మీద దేవుడు అంటున్నాడు, ధనాశ మీకు వద్దు, తగినంతలో తృప్తిగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా చెప్తున్నాడు. కాబట్టి పరలోకములో మీ కొరకు ధనాన్ని సమకూర్చుకోండి.
పరలోకంలో ధనము మనకు సమకూర్చుకోవాలంటే ఒకటే ఒక్క పని అండి. ఆ పని తప్ప మన ధనము పరలోకంలో వెళ్ళదు. అదేంటంటే దేవుని పని. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి సంబంధించిన ఏ పని అయితే నువ్వు ప్రయాసపడతావో, దేవునికి సంబంధించిన ఏ పని కోసమైతే నీవు కష్టపడతావో, ఆ ధనమంతా కూడా అక్కడ నీకు దాచబడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అధికముగా విత్తువాడు అధికమైన పంటకు వస్తాడట. కొంచెము విత్తువాడు కొంచెం పంటకు వస్తాడట. అసలు విత్తని వాడికి అసలు ఏ పంట ఉండదు. హల్లెలూయా. ప్రభు చెబుతున్నాడు, పరలోకంలో మీకు ధనము సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17-19. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాలు, 17-19. చూడు ప్రభు ఏమంటున్నాడు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. ఈ లోకంలో ఒకవేళ దేవుని మహాకృపను బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి తెలివితేటలను బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి క్రమమును బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధతను బట్టి, దేవుడికి మనకిచ్చినటువంటి పనిచేసి సంపాదించిన వాటిని బట్టి ఒకవేళ మనం కనుక ధనవంతులుగా ఉన్నట్లయితే, ఒకవేళ మీలో ఎవరైనటువంటి ధనవంతులుగా ఉన్నట్లయితే, మనలో ఎవరైనా ధనవంతులుగా ఉన్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్నాడు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కావద్దు. గర్వం రాకుండా చూసుకోండి అని చెప్పడం మాత్రమే కాదు, కానీ అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచొద్దు. ఈ ధనము నీ దగ్గర ఎల్లకాలము ఉండదు. నీ దగ్గర ఉన్న ఈ ధనము మరొకరి చేతిలోనికి వెళుతుంది. అది ఏ రూపముగానైనా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. కాబట్టి ధనము స్థిరమైనది కాదు. స్థిరమైనటువంటి కానీ ఈ ధనమును మీరు దేవుని పనికి కనుక మనం ఉపయోగించినట్లయితే అక్కడ మనకు ధనము సమకూర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 1 రూపాయి ఇస్తే అక్కడ ఎంతంట? 100 రెట్లు. ఎన్ని రెట్లమ్మా? 100 రెట్లు. దేవునికి మహిమ కలుగును గాక. నా ధనము నాకే లెక్కలేదు. నా యొక్క ధనము ఇక్కడ నేను ఖర్చు పెట్టింది నాకే లెక్కలేదు అంటే, లెక్కలేనంత నేను ఖర్చు పెట్టానని కాదు అర్థం. అసలు ఆ ఖర్చు పెట్టిన డబ్బు నాకు లెక్కలో లేదని. ఆ ఖర్చు పెట్టిన డబ్బు నాకు లెక్కలోనే లేదు. అది నాది కాదు, అది ఎవరిది? దేవునిది. దేవునికి మహిమ కలుగును గాక. అలా ఒకరోజు నేను పడుకొని ఎవరెవరికి నేను సహాయం చేశానని పడుకొని మంచం మీద ఉండి ఆలోచన చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా నేను లెక్క చేసుకుంటూ పోతే నేను అంటే మామూలుగా వాళ్ళకి 10,000 వాళ్ళకి 10,000 నేను జాబ్లో ఉన్నప్పుడైతే నేను మొత్తానికి నా జీవితంలో ఎంతమందికి సహాయం చేశాను అంటే 2.5 లక్షలు తేలింది. ఎంతమ్మా? ఏ పాస్టర్కి ఇచ్చానా, వాళ్ళకి ఇచ్చిన ఎన్ని మామూలుగా లెక్క వేసుకుంటే. హల్లెలూయా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి 100 రెట్లు నాకు అక్కడ ఆశీర్వాదం ఉంది. 100 రెట్లు. ఇక మరువనివి ఎన్నియో, మర్చిపోయినవి ఎన్నినాయో మనకు తెలీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునందు మీ ప్రయాస వృధా కాదు. కనుక మీరు స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి దేవునిలో. హల్లెలూయా. మనం ఇచ్చిన ప్రతి పైసా అక్కడ 100 రెట్లు. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. కాబట్టి ప్రభు అంటున్నాడు, ధనవంతులైన వారు గర్వించకుండా ఉండండి. నీ ధనము నీ వెంట రాదు. అందుకే ప్రభు చెబుతున్నాడు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచాలి. దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఎందుకంటే సుఖంగా బ్రతకడానికి కొంత ధనాన్ని మనకి ఇచ్చాడు. గట్టిగా చప్పడగొడతాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మనం కష్టపడకూడదని, మన పిల్లలకు మేలు జరగాలని, మనం సుఖంగా తిని బ్రతకాలని దేవుడిచ్చిన ధనం అది. ధారాళంగా ఇచ్చాడు కాబట్టి మన దగ్గర ఉంది. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో ధనమునందు నమ్మిక ఉంచొద్దు, సుఖముగా అనుభవించడానికి సమస్తమును మనకు ధారాళముగా దయచేసిన దేవుని యందే నమ్మిక ఉంచాలి.
వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలులు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. తమ ధనములలో ఇతరులకు కూడా పాలిచ్చేవారిగా మనం ఉండాలంట. ఎవరు పాలిస్తారండి? నా ధనంలో నేను ఇంకొకరికి పాలు సగం ఇస్తానా? ఒకవేళ దేవుడు నాలో జాలి హృదయం కలిగజేస్తే తప్ప, ఒకవేళ దేవుడు నాకు మంచి మనసు ఇచ్చితే తప్ప ఒకరికి నేను సహాయం చేయగలనేమో. ప్రియమైన దేవుని బిడ్డారా, అది కూడా దేవుని వలన జరగాలి కార్యం. మన చేతిలో నుంచి ఇంకొక చేతికి వెళ్ళాలంటే దేవుడు చేయాలి, లేదా ఇతరుల చేతిలో నుంచి మన చేతిలోనికి రావాలంటే అది దేవుడు చేస్తే తప్ప ఆ కార్యము జరగదు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, సత్క్రియలు అను ధనాన్ని కలగాలి. మనం సత్క్రియలు అనే ధనాన్ని మనం కలిగి ఉండాలి. అంటే మంచి పనులు చేసేదానికి ఉపయోగపడేటటువంటి ధనాన్ని మనం కలిగి, హల్లెలూయా, మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. నువ్విచ్చే ప్రతి పైసా, నువ్విచ్చే ప్రతి రూపాయి దేవుని లెక్కలో చేర్చబడుతుంది. దేవుని లెక్కలో చేర్చబడుతుంది. అవునండి, ఎవరికైనా నువ్వు ధర్మకార్యం చేసావు అనుకో, పాపం బ్రతికలేదు, ఆమెకి ముసలితనంలో ఉంది, ఒక చిన్న బాబుని ఎంట పట్టుకొని కర్ర పట్టుకొని నడుచుకుని ఉంది, అయ్యా అని అడిగింది, నువ్వు జాలి కలిగి ఇచ్చావు, దానికి కూడా దేవుడు 100 రెట్లు నీకు ఇస్తాడు. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. మనం చేసేటటువంటి ధర్మకార్యాలు కానీ పుణ్యకార్యాలు కానీ ఖచ్చితంగా దేవుని లెక్కలో ఉంటుంది. కానీ రక్షణ లేకపోతే మాత్రం దేవుడు లేడు. ఇంత మంచి గొప్ప కార్యాలు చేసిన వాడిని దేవుడు పోగొట్టుకోలేడు. కొర్నేలి భక్తిపరుడు, బహుధర్మ కార్యములు చేస్తూ ఉన్నాడు, పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నాడు, పోగొట్టుకున్నాడు ఆ దేవుడు? ఖచ్చితంగా ఏదో ఒక రకంగా వాని యొద్దకు దేవుని వాక్యమైనా వెళ్ళాలి, లేదా దేవుడైనా ప్రత్యక్షం కావాలి. విడిచిపెట్టుకోడు ఆయన. మంచి పనులు చేసేవారిని ఎవరిని కూడా ఆయన పోగొట్టుకోడు. హల్లెలూయా. సత్క్రియలు అంటే మంచి పనులు. సత్క్రియలు అంటే ఏంటమ్మా? మంచి పనులు. సత్క్రియలు అనే ధనం మీరు కలిగి ఉండమంటున్నాడు దేవుడు. ఎవరికో తెలుసా? నిజమైన భక్తిపరులకు. హల్లెలూయా. నిజమైన భక్తిపరులకు, దేవునితో సంబంధము కలిగి ఉండగోరు వారికి, దేవునితో ప్రతి దినము మాట్లాడేటటువంటి వారికి ప్రభు అంటున్నాడు, సత్క్రియలు అనే ధనాన్ని మీరు కలిగి ఉండండి. మహిమ దేవునికే చెల్లునుగాక. 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 11వ వాక్యం ఏమంటున్నాడో చూడండి ప్రభు. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడే శరీరాలను విసర్జించండి. కాంకి రోజు ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు. అప్పుడు కూడుకచ పరదేశం ఏం చేయవాళ్ళ? ఈ దేశం మనది కాదు, మనం ఈ దేశపు వారము కాము, మనమందరం పరదేశము నుండి భూమి మీదికి వచ్చిన వారము. మళ్ళా ఎక్కడ నుండి వచ్చామో అక్కడికే మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, మనం యాత్రలు చేసేటటువంటి వారం. మనము ఎవరిమి? యాత్రలు చేసేటటువంటి వారం. యాత్రికుడనై ఈ లోకములో. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. యాత్రికులము, మనం యాత్రికులము. ప్రభు చెప్తున్నాడు, మీరు పరదేశులను యాత్రికులు ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాలను ఏం చేయాలి? మనం విసర్జించాలి. శరీర ఆశలను విసర్జించాలి. ఆత్మకు శరీరానికి ఎప్పుడూ యుద్ధమే. శరీరం ఎప్పుడు చెడును కోరుకుంటుంది, ఆత్మ ఎప్పుడు మంచిని కోరుకుంటూ ఉంటుంది. ఆత్మ మంచి చేయమని ప్రేరేపిస్తూ ఉంటుంది, చెడు ఏమండి శరీరమునకు ప్రేరేపిస్తూ ఉంటుంది. శరీరము చెడునే ప్రేరేపిస్తూ ఉంటుంది. ఎప్పుడు మనలో తెలియని యుద్ధం జరుగుతూనే ఉన్నది. హల్లెలూయా. శరీరమును మనం లోబడిపోయామనుకోండి, పాడైపోతాము, నశించిపోతాము, దేవునికి దూరమైపోతాము. ఆత్మకు నువ్వు లోబడ్డావా, దేవుడు నీకు తోడై ఉంటాడు. మనకు దేవుడు తోడై ఉంటాడు.
భక్తి మార్గంలో నడిపించేది ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశలను మీరు విసర్జించండి అని అంటున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15-16 వచనాలు చూద్దాం. ఏమంటున్నాడో దేవుడు. వారు ఏ దేశములో నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. తూ కుణసో घरेती ये जमी पर आयो को वो घरे निकल का अपना हर तेरे काला तो फरेन वो घरे जाने अवकाशम सकते. असल घरे न भूल जाओ तो आज कहीं सक प्रयोजन घरे न भूल जाए वालों कौन को तो व्यांडो घरे भूल जाओ कौन व्यांडो पिच्चोड़ो వాడికి తల్లిదండ్రులు జ్ఞాపకం రారు, అన్నదమ్ములు జ్ఞాపకం రారు, ఏమండి బంధువులు జ్ఞాపకంలో ఉండరు, కనీసం వాళ్ళు ఉన్నారనేది కూడా వాడికి తెలియకుండా పోతుంది పిచ్చోడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని ఇంటి వారము. ఆయన దగ్గర నుంచి భూమి మీదకి వచ్చాం కనుక మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఇప్పుడు మన ఇంటిని జ్ఞాపకం చేసుకోవాలి. మన ఇంటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే చెబుతున్నాడు దేవుడు. ఏ దేశం నుండి నువ్వు వచ్చావో ఆ దేశమును నువ్వు జ్ఞాపకంలో ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళడానికి నీకు వీలు కలుగుతుంది. కాబట్టి ఎక్కడ నుండి వచ్చామో ఆ స్థలాన్ని మనం మర్చిపోకూడదు. ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కడి నుంచి వచ్చాము? బైబిల్ సెలవిస్తూ ఉంది, మనం అందరం దేవుని యొద్ద నుండి వచ్చిన వారం, మరలా దేవుని దగ్గరికే వెళ్ళవలసినటువంటి వారం. ఈ మార్గము మధ్యలో ఇక్కడ నుంచి దేవుని దగ్గరికి వెళ్ళేటటువంటి దారిలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డులు ఉంటాయి. ఆ అడ్డులన్నిటినీ తొలగించుకుంటూ ఛేదించుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళాలి మనం. దేవునికి ఇదిగో ఈ భూమి మీద ఉన్న మనకును మధ్యలో ఉన్న ఎన్ని ఆటుపోట్లు ఉన్నాయో వాటినన్నిటినీ కలుగజేసేదే శరీరాశలు. వాటినన్నిటినీ కలుగజేసేది ఏంటిది? శరీరాశ. దేవుని దగ్గరకు వెళ్లకుండా ఆపుతుంది. కాబట్టి మనం దేవుని దగ్గరకు వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి ప్రియులరా, మనం శరీరాశలను ఏం చేయాలి? ధనం అనేది శరీరాన్ని అట్టు పెట్టుకుంటుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇదిగో భూమి మీద సత్క్రియలు అను ధనాన్ని మీరు కలిగి ఉండాలి. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడను అనిపించుకొనడానికి దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. దేవుడు సిగ్గుపడడంట. ఎవరి కోసం? ఎవరైతే పరలోకమును మర్చిపోకుండా, తమ స్వదేశమైనటువంటి పరదేశాన్ని మర్చిపోకుండా ఉన్నవారో ఎవరైతే ఉంటారో వారిని చేర్చుకొనడానికి ప్రియమైన దేవుని సంఘమా శ్రేష్టమైన దేశమును కోరుకున్నారు కనుక వారిని మర్చిపోడు. అంత మాత్రమే కాదు, ఆయన వారిని చేర్చుకొనడానికి సిగ్గుపడే దేవుడు కాడు. ఇదిగో నేను ఫలానా వారి దేవుడిని అని అనిపించుకునేటటువంటి గొప్ప దేవుడు. హల్లెలూయా. నేను ఫలానా ఇదిగో ఆ వ్యక్తి యొక్క దేవుడను, నేను యాకోబు దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను అబ్రహాము దేవుడను అని అనిపించుకోవడానికి అని చెప్పడానికి కూడా దేవుడు సిగ్గుపడడు. హల్లెలూయా. నేను హానోకు దేవుడను. గట్టిగా చప్పట్లు కొడతాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అంటే హానోకు అనే నేను దేవుడిని గాను. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నేను యాకోబుకు దేవుడైనట్టుగానే, ఇస్సాకుకు దేవుడైనట్టుగానే, అబ్రహాముకు నేను దేవుడు అయినట్టుగానే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేనే దేవుడు అని అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలానా వాళ్ళ దేవుడు యేసుక్రీస్తు ప్రభు ప్రార్థనా మందిరంలో ఉన్న వారందరికీ నేనే దేవుడను అని చెప్పడానికి దేవుడు సిగ్గుపడే దేవుడు కాడు. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. ఇదంతా జరగాలంటే మనకు ఏం కావాలో చెప్పండి? భక్తి కావాలి. మనకు భక్తి అవసరం. భక్తి కోసం కాదు పోరాడేది, భక్తి జీవితం కోసం మనము పోరాడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొని అయినను వాటిని మీ దేవుడైన యెహోవా మరి పోషిస్తున్నాడు కాడా?
మీరు పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు అని చెప్పిన దేవుడు. కాబట్టి భుక్తి కోసం కాదు, భక్తి కోసం మనం పోరాడాలి. హల్లెలూయా. భక్తి కోసం. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. ఒక సంగతిని నేను జ్ఞాపకం చేస్తాను. ఒక మనిషిని ఇంకొక మనిషి పరిచయం చేయడానికి మనిషి సరిపోతాడంట. ఒక మనిషిని ఇంకొక మనిషి పరిచయం చేయాలంటే ఇంకొకడు వచ్చి పరిచయం చేయడానికి మనిషి సరిపోతాడంట. కానీ ఒక మనిషిని దేవునికి పరిచయం చేయడానికి మనిషి సరిపోడంట. దేవుడే ప్రత్యక్షపరచుకోవాలి. దేవుడే తనంతట తాను ప్రత్యక్షపరచుకోవాలి, లేదా దేవుని వాక్యమే ప్రత్యక్షం అవ్వాలి. దేవుని వాక్యమే మనల్ని పరిచయం చేస్తుంది తప్ప, అయితే దేవుడన్నా పరిచయం కావాలి, లేదా దేవుని వాక్యమైన మనకు పరిచయం కావాలి తప్ప మనుష్యుడిని ఎంత బ్రతిమిలాడినా, ఎంత గుంజినా, ఎంత చేసినా వాళ్ళు రారు. వాక్యమై ఉన్న దేవుడైనా సంధించాలి, లేదా దేవుడైనా తనను తాను ప్రత్యక్ష పరుచుకోవాలి. మనిషిని పరిచయం చేయడానికి మనిషి సరిపోతాడేమో కానీ దేవుణ్ణి పరిచయం చేయడానికి మనిషి సరిపోడు. దేవుని వాక్యం సరిపోతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈరోజు మనమందరము ఆకర్షించబడ్డామంటే, ఈరోజు మనమందరము దేవునికి దొరికినామంటే వాక్యమును బట్టే. లేదు నేను వాక్యమును బట్టి కాదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయన వాక్యము మనకు వినిపించబడకపోతే, ఆయన ఏమండి అద్భుతమైన కార్యాలు మన చెవికి వినబడకపోతే, ఎవరు చెప్పి ఉండకపోతే, వాక్యము మనకు తెలియకపోతే ఎవరైనా సంధించేవాళ్ళ? హల్లెలూయా. ఈరోజు మనమందరము వాక్యము ద్వారా ఆకర్షించబడినటువంటి వారమే. వాక్యమే మనలను చేర్చింది, వాక్యమే మనల్ని రక్షించింది, వాక్యమే మనల్ని సిద్ధపరుస్తుంది, వాక్యమే మనల్ని తీసుకొని వెళుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యానికి అంత శక్తి ఉంది ప్రియమైన దేవుని సంగమా. కాబట్టి దేవుడే నీలో ఆశ పెరిగి, ఫస్ట్ మనలో ఏంటి? ఆశ పెరగాలి. ఏమని ఆశ? నేను దేవుని దగ్గరకు వెళ్ళాలి, నేను దేవుణ్ణి చూడాలి, నేను దేవునితో మాట్లాడాలి, నేను దర్శనములు చూడాలి, నేను దేవుని శక్తిని పొందుకోవాలి. ఈ ఆశ మనలో ఉండాలి. ఏ భక్తి పరుడికైనా సరే ఈ ఆశ లేకపోతే భక్తి వ్యర్థమే. మనకు ఒక ఆశ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆశ పెరిగి ఆత్మలో తీవ్రత పెరిగితే తప్ప ఆయన ఖచ్చితంగా ప్రత్యక్షపరుచుకుంటాడు. మనం ఆశ ఉండాలి, మనలో ఆత్మ తీవ్రత పెరగాలి. ఆశ ఉంటే సరిపోదు, అది ఇంకా ఎక్కువగా తీవ్రంగా దేవుణ్ణి హత్తుకునేటంత ఆశ మనలో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మాట, ఒక చిన్న ఉదాహరణ. ఒక ఇనుము ఉంది. ఇనుమును ప్రియమైన దేవుని బిడ్డలారా మంటలో పెట్టినప్పుడు అది వేడవుతుంది కదా, వేడవుతుంది. ఇంకా కాసేపు ఉంచామనుకో ఏమవుతుంది? హల్లెలూయా, మంట పుడుతుంది. ఇనుమైనా సరే ఇనుములో కూడా మంట పుడుతుంది. మహిమ దేవునికే చెల్లునుగాక. చాలాసేపు పెట్టినా చాలా వేడైతుంది. ఇంకా చాలాసేపు పెడితే ఏమవుతుంది? మంట అనేది ఆగదిగా. అరే ఇనుమైనా కూడా ఇనుములో నుంచి మంట లెగుస్తూ ఉంటుంది కదా. మనం కొలిమి దగ్గర చూస్తూ ఉంటాం. పేనా అపణ అరుగుడై దాతీరెత్తి పెట్టి కాలుస్తున్నప్పుడు వేడవుతూ ఉంటుంది. ఇంకా ఎక్కువ ఎప్పుడు ఎర్రగా మారిపోతుంది. ఆ తర్వాత ఇంకా కాలిస్తే ఏమైంది? మంట పైకి ఉట్టి పడతా ఉంటుంది కదా. అలాగే మనలో దేవుని చూడాలి, దేవునితో మాట్లాడాలి, దేవుని నాకు దర్శనం ఇవ్వాలి, నా కనులు ఆయనను చూడాలి, నాకు స్వస్థత జరగాలి, దేవుని శక్తి నేను పొందుకోవాలి అనే ఆశ నీలో పెరిగితే తప్ప దేవుడు నీ ఎడల కార్యం జరిగించడు. హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేటటువంటి గొప్ప దేవుడు అని పేరున్న దేవుడు. ఆశ లేకపోతే ఆయన కూడా ఏమీ చేయలేడు. మీకు ఒక విషయం చెప్పమంటారా? అసలు మానవుడే ఆశాజీవి. మానవుడు ఎవరమ్మా? ఆశాజీవి. భక్తి పరులు ఎవరైనా సరే ఆశపడేవారిగా ఉండాలి. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. నీలో ఆశ పెరిగితే ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు. తన రూపములో నిన్ను మార్చుకుంటాడు. నన్ను మార్చుకుంటాడు. నాకైతే నా ప్రభు ఇటువంటి అనుభవాలు ఇచ్చాడు. నా ప్రభువు నామను బట్టి నేను ఇదే ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, హాస్టల్లో ఉన్నప్పుడు
నాతో మాట్లాడావు. హాస్టల్లో ఉన్నప్పుడు నాకు దర్శనాలు ఇచ్చావు. మరి నేను సేవలో ప్రారంభించినప్పుడు కూడా నాకు స్వప్నంలో వచ్చావు. తిబిరే సముద్రాన్ని చూపించావు. కుంటివాళ్ళు కాళ్ళు ఇస్తున్నట్లుగా, గుడ్డివాళ్ళు కళ్ళు తెరవబడుతున్నట్లుగా, విమానాలు ఎక్కడికో వెళుతున్నట్టుగా ఇవన్నీ నాకు చూపించావు ప్రభా. ఇప్పుడు జరిగేది ఎప్పుడు? ఇవన్నీ జరిగేంత పరిశుద్ధత నాలో లేదా? అందుకేనా ఇది జరగట్లేదు అని చెప్పి నేను పరిశీలించుకొని దేవుణ్ణి అడుగుతా ఉన్నాను. హల్లెలూయా. మొదటి ప్రేమ నాలో పుట్టించు ప్రభువా. మొదటి ఆశ నాలో కలుగజేయ ప్రభువా. మొదటి తృష్ణ నాలో కలుగజేయ ప్రభువా. మొదటిలాగానే నీవు నాతో మాట్లాడు ప్రభువా. మొదటిలాగానే నాకు స్వప్నములో వచ్చి మాట్లాడు ప్రభువా. మొదటిలాగానే ప్రత్యక్ష దర్శనము నాకు అనుగ్రహించు ప్రభువా. నా కన్నులు నిన్ను చూచునుగాక. ప్రార్థన చేయాలి. మహిమ దేవునికే చెల్లునుగాక. హల్లెలూయా. దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. ఏంటో తెలుసా? ప్రభువా, నీ ధర్మశాస్త్ర గ్రంథములో ఆశ్చర్యకరమైన సంగతులను నేను చూచున్నట్లు నా కన్నులను తెరువము అన్నాడు. నా కన్నులు తెరువు ప్రభువా. బైబిల్ చదువుతున్నాను కానీ అర్థం కావటం లేదు. బైబిల్ చదువుతున్నాను కానీ ఆశ్చర్యకరమైన సంగతులు నాకు తెలియడం లేదు ప్రభువా. గ్రహించలేకపోతున్నాను. నా కన్నులు తెరువు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దావీదు మహారాజు జీవితంలో ప్రతిదీ ప్రార్థనే. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనకు వినబడతా ఉన్నదంటే మనం కూడా ఇట్లాంటి ప్రార్థన నేర్చుకోవాలని. హల్లెలూయా. చూడండి, మొదటి తిమోతి 6వ అధ్యాయము 6 నుండి 8 వరకు ప్రభు చెబుతున్నాడు. చూద్దామా? సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. గొప్ప లాభసాధకమై ఉన్నది. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మన యొక్క భక్తిలో మనకు తృప్తి ఉండాలంట. తృప్తిగా భక్తి చేస్తే లాభం దొరికిద్ది. ఏదో పైనే 2 మాటలు మాట్లాడేసి ఆమెన్ అనేస్తే కాదు. పట్టుదలతో కూడి ప్రార్థన చేయాలి. ఆ కార్యం జరిగేంత వరకు ప్రభువుని పాదాలు పట్టుకోవాలి. కన్నీరు కార్చాలి. పశ్చాత్తాపడాలి. మనలో తగరమంతా తీసేసుకోవాలి. దేవునితో పోరాడేంతగా యాకోబు ఎలాగైతే పట్టుదలతో ప్రార్థన చేశాడో అంతటి వారము కాకపోయినా మనకు దేవుడిచ్చినటువంటి సామర్థ్యము చొప్పున మన ఓపిక ఎంతైతే ఉన్నదో అంత కనుక మనం ఉపయోగించినట్లయితే ఆయన తప్పక మనకు దొరుకుతాడు. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. చూడండి, పాటలు ఎంతసేపైనా పాడతాం. చూడండి, దేవుని సన్నిధిలో గడపకుండా ఇంకెక్కడైనా కూర్చోమంటే ఎంతసేపైనా కూర్చుంటాం. కానీ దేవుని సన్నిధిలో కూర్చోటానికి ఓపిక ఉండదే. దేవుని పాటలు పాడటానికి ఓపిక ఉండదే. దేవుని పనుల్లో అంతగా మనం ప్రేరేపించబడమే. ప్రియమైన దేవుని సంగమా, మనం లోకములో ఎంత కాలం అయితే గడుపుతున్నామో దేవునిలో మనం గడపగలిగితే ఖచ్చితంగా ఆయన మనల్ని ప్రత్యక్షపరచుకుంటాడు. హల్లెలూయా. చూడండి, మనము ఈ లోకంలోనికి ఏమియు తేలేదు, దీనిలో నుండి ఏమియు తీసుకొని పోలేము. ये लोक में अपन कहाँ लाए भाई तू बिया तू कहाँ लाए हो गए आतो कहाँ लाए हो गए दशे कहीं नानी कासो ये बलपंती ये पलका गानी हाँ कुछ नानी किस वस्तु कहाँ चले ना गए ఏమీ తేలేదండి. ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మనం ఏమీ తేలేదు. 7వ వాక్యం చూడండి, 6-7. మనము ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాము. హల్లెలూయా. దల్లా खायन दल्ला पियन पानी बांधन लत्ता रेन घर ये रतो धेरकन कोरलेनो को हल्लेलुया. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. భక్తి ఎంతున్నా సంతృప్తి లేకుంటే ఏం ప్రయోజనం? భక్తి ఎంతో ఉన్నది కానీ తృప్తి లేదే, ప్రయోజనం ఏమైనా ఉందా? అందుకనే అంటున్నాడు దేవుడు, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభదాయకం. నీ భక్తి నీకు తృప్తి కలిగించేదిగా ఉండాలి. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక.
కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, భక్తి ఎంతున్నా సంతృప్తి లేకుంటే నీవు దేవుని చేరుకోలేవు. పోయేది నరకానికైతే ఎంత భక్తి అయితే ఏం ప్రయోజనం? అర్థమవుతుందా? పోయేది నరకానికైతే నీ భక్తికి ప్రయోజనం లేనప్పుడు నీవు ఎంత భక్తి చేస్తే ఏం ప్రయోజనం అంటాను. నీకు తృప్తి లేని భక్తి నరకానికే తీసుకెళ్తుంది. అందుకనే సంతుష్టి సహితమైన దైవ భక్తి మనకు కావాలి. మనం భక్తి చేస్తున్నామంటే మనకు తృప్తి కలగాలి. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా, మనం భక్తి చేస్తే మనలో ధైర్యం పుట్టిస్తాడు దేవుడు. అందుకనే యోబుకు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? నిజంగా నువ్వు భక్తి చేస్తే నీకు ధైర్యం ఉండాలి కదా. అయ్యో నేను చచ్చిపోతానేమో, అయ్యో నా పిల్లలు ఏమైపోతారో, అయ్యో నా ఆస్తిపాస్తులన్నీ ఏమైపోతాయో అంటున్నావు అనంటే నీలో ధైర్యము లేదు. ధైర్యము కావాలంటే మనకేం చేయాలి చెప్పండి? ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి కావాలి. భక్తి చేస్తే ధైర్యం ఉంటే రోగాలన్నీ మట్టు మాయమైపోతాయి. అంతే. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనలో ధైర్యం కలగాలంటే ఏం చేయాలి చెప్పండి? అందరు చెప్పండి. భక్తి చేయాలి. ఆ భక్తిలో మనకు తృప్తి కలిగినట్లుగా మనము భక్తి చేయాలి. హల్లెలూయా. కాబట్టి చూడండి, ప్రభు చెబుతున్న మాటలోనికి వెళదాం మనం. ప్రభు అంటున్నాడు, మన ఈ లోకంలోనికి ఏమి తేలేదు, దీనిలో నుండి ఏమి తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై వాటితో తృప్తి పొంది ఉందాం. ఆత్మ విమర్శ చేసుకోండి, సరి చేసుకోండి, ఆదుకో అని అడగండి. దేవుణ్ణి ఆదుకోమని అడగండి. చూడండి, దేవుని చేత మనకు దేవుడు ఈరోజు హెచ్చరిక చేస్తున్నాడు, నీలో భక్తి ఉన్నదా? బాయ్ तारी भक्ति छ क्या काय भक्ति न कहाँ को भैया धेर करज रिचू कत्रीवाड़ा आड़ी कत्रीवाड़ा मनावजू कर रिचू तो नावजू करे कोनी भक्ति దేవుని వాక్యమును పట్టుకొని ప్రార్థన చేయి. దేవుని వాక్యాన్ని హత్య కర్తాని ప్రార్థన కర్ బాపు ఇదే తూ అనుకోవచ్చు కాబట్టి మనం తూ సహాయం కర్ను ఒకవేళ మరి ఆ కాయి తో అంగీకారంగా చేయించుకో. నీకు ఇష్టమైనవి ఏదైనా నాలో ఉన్నట్లయితే వాటిని నా నుండి తొలగించు ప్రభా. నీవు తప్ప ఇంకెవరు ప్రభా నన్ను బాగు చేసేది? నన్ను బాగు చేయవాడవు నీవే, నన్ను బ్రతికించువాడవు నీవే, నన్ను పోషించువాడవు నీవే, నన్ను పాలించువాడవు నీవే. నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేదు ప్రభా, నువ్వే నాకు సహాయం చేయమని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ధైర్యం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. చూడండి, హెచ్చరిక చేస్తున్నాడు, నీలో భక్తి ఉన్నదా? తారియా భక్తి చకే. భక్తి లేకపోతే దేవుణ్ణి అడుగు, ప్రభువా నాకు భక్తి దయచేయి. ఇదేంటయ్యా ఇలా కూడా అడగవచ్చా? ఇలాగ అడిగిన భక్తుని పేరు నేను చూపించమంటారా? ఒక్కసారి బైబిల్ తీయండి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనం. నువ్వు ఎందుకు మేలు పొందుకోలేకపోతున్నావో అది చెప్తున్నాడు. నీకు బాగు కలగకపోవడానికి కారణాన్ని ప్రభు చెబుతా ఉన్నాడు. నువ్వు స్వస్థత నందకపోవడానికి కారణం ఇదే, నీవు వృద్ధి చెందకపోవడానికి గల కారణము ఇదే, నీకు మేలులు జరగకపోవడానికి కారణం కూడా ఇదేనట అని ఇర్మియాకు దేవుడు హెచ్చరిక చేశాడండి, ప్రవక్త అయిన ఇర్మియా గారికి. నీలో భక్తి ఉన్నదా? ఎందుకని నీకు మేలులు జరగడం లేదు? ఎందుకు నువ్వు మేలు పొందుకోవటం లేదు? చూడండి ఏమని రాయించాడు దేవుడు, మన కోసం రాయించాడు ప్రియులారా. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనం. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు, నేను ఎవరైతే నాకు భక్తి చేస్తున్నారో, ఎవరైతే నాకు ప్రార్థనలు చేస్తున్నారో, ఎవరైతే నన్ను నమ్ముకున్నారో వారికి నేను మేలు చేయటము మానకుండా ఉండాలంటే నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. ఏంటో తెలుసా? వారు నన్ను విడవకుండా ఉండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించేదను. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నువ్వు మేలులు పొందాలంటే దేవుని భయభక్తులు నీలో ఉండాలి. నీకు మేలు జరగాలంటే, నీకు బాగు జరగాలంటే, నీకు మంచి జరగాలంటే, నీకు స్వస్థత జరగాలంటే
నీ కుటుంబంలో ఆశీర్వాదం కావాలంటే, నీ కుటుంబంలో ఉన్న శాపమంతా నిర్మూలన కావాలంటే దేవుడు అంటున్నాడు భయభక్తులు చాలా అవసరం. ఇర్మియా గారితో అదే చెప్తున్నాడు. ఇదిగో వారికి మేలులు నేను చేయాలనేది, నేను చేయవలసిన మేలులు వారు పొందాలనుకుంటే, నేను వారికి మేలులు చేయుట మానకుండా ఉండాలంటే, అసలే నేను మేలులు చేసే దేవుడును, అందరికీ మేలు చేయటమే నాకు తెలుసు, కీడు ఎవరికి చేసేవాడను కాను. అయితే నేను మేలులు చేయనట్లు, నేను మేలు చేయుట మానకుండానట్లు నిత్యమైన నిబంధన వారితో చేస్తున్నాను. ఏంటో తెలుసా? వారు నన్ను విడవకుండా ఉండాలి. వారు నన్ను విడవకుండా ఉండేటట్లుగా వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టిస్తా. అంటే దేవుని ఎడల భయభక్తులు పుట్టించేది కూడా దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకేనేమో దావీదు మహారాజు ప్రార్థన చేస్తాడు, అయ్యా నీ అందలి భయభక్తులు నాకు నేర్పుము నాయనా, నాకు నేర్పు ప్రభువా, భయభక్తులు నాకు నేర్పు ప్రభువా. హల్లెలూయా. ఎందుకంటే సంతుష్టికరమైన దైవభక్తి గొప్ప లాభదాయకమై ఉన్నది. నువ్వు నిజంగా భక్తి చేస్తే నీకు లాభం జరగాలి, నీకు మేలు జరగాలి. ఎందుకు కీడు అనిపిస్తున్నావు? ప్రభు అంటున్నాడు వారిలో భయభక్తులు లేవు అని అంటున్నాడు. ఒకవేళ భయభక్తులు లేని కారణంగానే ఇదంతా నా కుటుంబంలో జరుగుతుందేమో, భయభక్తులు లేని కారణంగానే నేను కీడును అనుభవిస్తున్నానేమో, భయభక్తులు లేని కారణంగానే నా పరిస్థితి ఇలాగున్నదేమో అని ఎందుకని నువ్వు పరిశీలించుకోవు? ఇర్మియా గారికి హెచ్చరిక చేశాడు, ఓయ్ ఇర్మియా, భయభక్తులు లేకపోవడమే నీ కారణం. కాబట్టి ఏం చేయాలి దేవా? భయభక్తులు ఇమ్మని అడుగు దేవుణ్ణి, భయభక్తులు కలుగు చేయమని అడుగు దేవుణ్ణి. ఇర్మియా భక్తుడు అడిగాడు, ప్రభువా నాలో భయభక్తులు పుట్టించు ప్రభువా, నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. బుద్ధి లేకపోతే బుద్ధి దయచేయమని అడిగాడండి దావీదు మహారాజు. జ్ఞానం లేకపోతే జ్ఞానం ఇమ్మని అడిగాడండి సమూయేలు. జ్ఞానం ఇమ్మని అడిగాడు ఎవరు? సొలొమోను. ఏది కొదువైన ప్రతి దానిని అడిగారండి దేవుని దగ్గర. దేవునితో మాట్లాడి మరి పొందుకున్నారు. దేవునితో మాట్లాడటమే ప్రార్థన. ప్రార్థన అంటేనే భక్తి. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. మనం అడిగి మర్చిపోతాం. దేవుడు మరిచే దేవుడు కాడు. ఏదో ఒక రోజున నువ్వు అడిగినది నీకు తప్పకుండా ఇస్తాడు. మనం మర్చిపోతాం కానీ దేవుడు మర్చిపోడాయా. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. చూడండి, ఇది భక్తి, ఇది భక్తి. ఈ భక్తి పరుల గురించి దేవుడు ఏమంటున్నాడు ఒకసారి ఆలోచన చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు అంటున్నాడు, నిజముగా భక్తి చేసేటటువంటి భక్తులను గురించి వ్రాయించిన మాట. చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. కీర్తనలు 16:3. నేను ఈలాగున అందును. ఎలాగున అంటావునయ్యా? ఇదిగో విను, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. భూమి మీద యేసు క్రీస్తు నామం పేరిట రక్షణ పొందిన ఓ నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఓ ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు మన గురించి, భూమి మీద నువ్వు రక్షణ పొందడం మాత్రమే కాదు, కానీ భక్తి లేకపోతే నీ రక్షణ వ్యర్థమే. కాబట్టి నువ్వు కావాల్సింది ఏంటంటే భయము, భక్తి. ఇదిగో ఎవరైతే భక్తి చేస్తారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళే నాకు ఇష్టలు అంటున్నారు. నీ జీవితంలో ప్రార్థన జీవితం ఉందా? నీ ఇంట్లో ప్రార్థన చేస్తున్నావా? అమ్మా బాబు ప్రార్థన చేస్తున్నావా? మొన్న బుధవారం అనుకుంటాను, నీవు ఎవరి కోసం అనే అంశంతో సహోదరులు, దైవజనులు సునీలే గారు చక్కని వివరణ ఇచ్చారండి. ఎవరి కోసం మనం బ్రతకాలి? దేవుని కోసం బ్రతకాలి. దేవుని కోసం బ్రతకాలి. దేవుని కోసం బ్రతకాలి. సూర్యుడు దేవుని కోసం బ్రతుకుతున్నాడంట. మన కంటికి కనబడుతున్న ప్రతిదీ కూడా దేవుని కోసమే బ్రతుకుతుందంట. దేవుడు మనల్ని కూడా తన కోసం నిర్ణయించుకున్నాడంట. మరి తన కోసం నిర్ణయించుకున్న సృష్టి అంతా కూడా దేవుని మాటలు వింటుంటే, దేవుని కోసం బ్రతుకుతుంటే, మరి తన కోసమే నిర్ణయించుకున్న మనము ఎవరి కోసం బ్రతకాలి? దేవుని కోసం బ్రతకాలి కదా.
దేవుని కోసం బ్రతకాలి కదా. యేసు ప్రభు దేవుని కోసం బ్రతికాడండి. చచ్చేంత వరకు దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసమే బ్రతికాడు. చచ్చేంత వరకు దేవుని కోసం బ్రతికే ఆయన ఏం చేశాడో తెలుసా? ప్రజలందరి కొరకు ప్రాణాన్ని పెట్టాడు. మనం కూడా దేవుని కోసమే బ్రతుకుతున్నాము అని అనుకుంటే మనం కూడా ప్రజల కోసం ఏం చేయాలి? బ్రతకాలి. మనలో ఎవడు కూడా మన కోసం మనం బ్రతకము. వారిలో తమ కొరకు ఎవరు తాము బ్రతకడు. మనలో ఎవరు తమ కొరకు తాము బ్రతకడు. మనం బ్రతుకుట క్రీస్తే. చావైతే మనకు మేలు. బ్రతికినంత కాలం మేలుకరంగా జీవిస్తాం. బ్రతికినంత కాలం మన ద్వారా ఎవరికి కీడు కలగకూడదు. అవసరమైతే కీడునైనా భరించి మేలు చేయాలి తప్ప కీడు మాత్రము చేయకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, భక్తి పరులంటే నాకు చాలా ఇష్టం. దేవుడు అంటున్నాడమ్మా ఈ మాట. నీలో భక్తి లేకపోతే నువ్వు ఎలా ఇష్టరాలుగా అవుతావు దేవుణ్ణి? అరే, నువ్వు ప్రార్థన చేసేవాడిగా కనుక లేకపోతే నువ్వు ఎలా ఇష్టపడతావు? ఎలా ఇష్టంగా ఉంటావు దేవునికి? నేను ఒకరోజు వెంకటేశ్వరరావు జోసెఫ్ గారి ఇంటికి వెళ్ళాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుకోకుండా వెళ్ళాను. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మ ఒకసారి డాడీని పిలుమనా. డాడీ ప్రార్థనలో ఉన్నాడు అన్నాడు. ఎంత ఆనందం, ఎంత సంతోషం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. అంటే మనము దేవుణ్ణి నమ్ముకున్నామంటే మనలో ఏముండాలి? ప్రార్థనా జీవితం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తి జీవితం. భక్తులంటే దేవునికి చాలా ఇష్టం. దేవునికి మహిమ కలుగునుగా. భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం చూడండి. అక్కడ వ్రాయబడిన మాట, మీరు యెహోవా యందు భయము భక్తి కలిగి ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక మీరును మిమ్మును ఏలు మీ రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. ఏం కలుగుతుంది? క్షేమం కలుగును. ఎచ్చటికోయి ఎచ్చటికోయి నీ పయనం, గమ్యము ఏదో తెలియక పయనించే మానవా. ఎచ్చటికోయి నీ పయనం, నీ గమ్యము ఏదో తెలియక పయనించే మానవా. ఎచ్చటికోయి నీ పయనం, ఎచ్చటికోయి ఎచ్చటికోయి నీ పయనం, ఎచ్చటికోయి నీ పయనం, గమ్యము ఏదో తెలియక పయనించే మానవా. ఎచ్చటికోయి నీ పయనం, నీ గమ్యము ఏదో తెలియక పయనించే మానవా. ఎచ్చటికోయి నీ పయనం, ఆశలను అల్లుకొని యేసయ్య మాటలను మరచి, ఓహో ఆశలను అల్లుకొని యేసయ్య మాటలను మరచి, గమ్యంబులేని నీ పయన సూచన అది కష్టాలకు గురి కాదా. యేసయ్య నామమున నమ్మికుంచితే నీవు, యేసయ్య నామమున నమ్మిక ముంచితే
తొలగిపోవును నీ బాధ, తొలగిపోవును నీ బాధ, ఎచ్చటికోయి నీ పయనం. ఆమెన్ ఆమెన్. ఎచ్చటికోయి నీ పయనం, గమ్యము ఏదో తెలియక పయనించే మానవా, ఎచ్చటికోయి నీ పయనం. హల్లెలూయా హల్లెలూయా. భక్తి చేస్తున్నావంటే ఆ భక్తిలో నీకు తృప్తి లేకపోతే నువ్వు ఎంత భక్తి చేసినా వ్యర్థమే. నీ ప్రయాణం అది కాదు, భక్తి మార్గమే నీ ప్రయాణం. బ్రతికినంత కాలం భక్తి చేస్తేనే దేవునిలోనికి మనం చేరుకోగలము. ఇది పర్మనెంట్ భక్తి. ఎవరెవరో నమ్ముతున్నట్లుగా నమ్మే భక్తి కాదండి ఇది. ఒక్కసారి పట్టుకుంటే జీవితాంతము దీంట్లోనే కొనసాగాలి. అది నిజమైన భక్తి, పర్మనెంట్ భక్తి. ఆయా సందర్భాలలో, ఆయా రోజుల్లో, ఆయా దినాలలో, ఆయా మాసములలో, ఆయా నెలలలోనే చేసే భక్తి కాదు ఇది. దేవునికి నిజమైన భక్తి పరులు కావాలి. ఆయన అంటున్నాడు, భక్తి పరులే శ్రేష్ఠులు, వాళ్ళు నాకు కేవలము ఇష్టులు, నాకు ఇష్టులు. హల్లెలూయా. గమ్యం తెలియకుండా మనం ఏం చేస్తున్నామో మనకే తెలియకుండా ఏమండి వెళ్ళటం రావటం, ఏదో మాటలు వినటం, ఇంటికి వెళ్ళిపోవటం, అది కాదండి. ఏ మాటలైతే ఈరోజు మనకు దేవుడు చెప్పాడో ఆ మాటలను హృదయంలో పెట్టుకొని మన అవసరాలలో సమయానుసందర్భమైనటువంటి వాక్యాలను గుర్తు చేసుకుంటూ, ప్రభు ఇదిగో ఆ రోజు నువ్వు ఈ మాట వ్రాసేమో కదా, నేను విన్నానయ్యా మందిరంలో, నువ్వు స్వస్థపరచు దేవుడవంట, నువ్వు ధైర్యాన్ని పుట్టించావట, నువ్వు భయభక్తులు నేర్పుతావంట, నాకు నేర్పు ప్రభు అని ఇంటికి వెళ్ళి అడగాలి. సమయానుసందర్భమైన వాక్యాలు ప్రభు మనకు జ్ఞాపకంలోనికి తెస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఏ సమయంలో ఏది నీకు కావాలో అది నీకు జ్ఞాపకము తెచ్చినప్పుడు నీకు ధైర్యం పుడతా ఉంటుంది, నీకు స్వస్థతలు కూడా జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. కారణం ఏంటంటే ఆయన మాటలలో శక్తి ఉన్నది. ఆయన మాటల్లో శక్తి ఉంది ప్రియమైన దేవుని సంగమా. కాబట్టి ఆశలను అల్లుకొని క్రీస్తు మాటలను మాత్రం మర్చిపోవద్దు. యేసు ప్రభు మాటలను మాత్రము మర్చిపోవద్దు. అదే అంటున్నాడు, ఎక్కడికి నీ ప్రయాణం, ఎచ్చటికోయి నీ ప్రయాణం. గమ్యము లేకుండా ప్రయాణం చేస్తున్నావా? నీకు గమ్యము యేసు క్రీస్తు మాత్రమే. ఆయనే మన గమ్యం. అంతా అయిపోయిన తర్వాత మనకు కనబడేది ఆయన ఒక్కడే. క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనం నిలబడాలి. నిజమైన భక్తి పరులు ఎవరో, భక్తి చెయ్యని వారెవరో తేలిపోద్ది అక్కడ. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. ప్రభు అంటున్నాడు కదా, చూడండి, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయకుండా మీరును మిమ్ములను ఏలు రాజులను మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. చెడుతనాన్ని మీరేం చేయాలి? విసర్జించాలి. పాపం అన్నదా, ఛీ నాకు అవసరం లేదు. వ్యభిచారం అన్నదా, ఛీ నా జీవితంలో ఇది అక్కర్లేదు. పాపం అన్నదా, అతిక్రమం అన్నదా, దోషం అన్నదా, మోసం అన్నదా, నాకు అవసరం లేదు. నా దేవునికి ఇష్టలుగా నేను బ్రతకాలి. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. దేవుని యందలి భయము భక్తి ఉన్నది అనడానికి రుజువేంటో తెలుసా? చెడుతనమును అసహించుకోవటం. ఇక్కడ అదే వ్రాయబడింది, చెడుతనమును అసహించుకోవటం. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యము. కుటిలమైన మాటలు, ఇండైరెక్ట్ స్పీచ్. మనిషికి తగలాలంటే ఆ మనిషికి డైరెక్ట్గా అనకుండా ఇదిగో ఈ రూట్లో చెబితే వాడికి కరెక్ట్గా తగులుతుంది అని గాయపరిచేటటువంటి మాటలు ఎవరైతే మాట్లాడతారో కుటిలమైన మాటలు ఇవి ఉండకూడదు, మనలో ఉండకూడదు. హల్లెలూయా.
మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. దుర్మార్గత ఉండకూడదు. దేవుని యందు భయము భక్తి కలిగిన వారిలో చెడుతనం ఉండకూడదు, గర్వం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, దుర్మార్గత ఉండకూడదు, కుటిలమైన మాటలు కూడా ఉండకూడదని ప్రభు చెబుతా ఉన్నాడు. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. సామెతలు 9:10. యెహోవా యందలి భయము భక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానం అంటున్నాడు దేవుడు. ఏదో మంచి తెలివితేటలు సంపాదించుకోవటం అది కాదు జ్ఞానం. లోకములో ఎదుటి వాడిని మాట్లాడకుండా నోరు ముప్పించగలగటం అది కాదు జ్ఞానం. అంటే భయము భక్తి కలిగి ఉండటం, దేవుని యందలి భయము భక్తి కలిగి ఉండటమే జ్ఞానానికి మూలం. పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారం. దేవుని గురించిన తెలివి మనకు కావాలి, దేవుని గురించిన మాటలు మనకు కావాలి, దేవుడు ఏమై ఉన్నాడో మనం తెలుసుకోవాలి, యేసు ప్రభు గురించి అన్ని విషయాలు మనకు తెలుసుకోవాలి. అదే జ్ఞానం, అదే తెలివి, అదే వివేచన. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు పరిశుద్ధ దేవుని గురించి తెలిసి ఉండాలండి. దేవుని గురించి నీకు తెలిసుంటే అదే జ్ఞానం, మంచి తెలివి. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 29వ వచనంలో ప్రభు చెబుతా ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 29వ వచనం. వారి సంతానమునకును వారికిని నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికి ఉంటే మేలు. భయభక్తులు కలిగి నా ఆజ్ఞలను అనుసరించే మనస్సుండిన ఎడల వారికి మేలు. ఎవరికి మేలు? ఎవరికైతే భయభక్తులు కలిగిన మనస్సున్నదో వారికి మేలు. దేవుని యందలి భయభక్తులు. ఇర్మియా లాంటి భక్తుడే ప్రభువా నాకు భయభక్తులు పుట్టించు నాయనా అడిగాడే. గొప్ప ప్రవక్త. ప్రతి వాళ్ళ గురించి ఏడవటమే. ఎవరైనా చెడిపోతున్నారంటే ఆ కుటుంబకులు ఏడుస్తారో లేదో తెలియదు, కానీ ఇర్మియా గారు మాత్రం కన్నీళ్లు కార్చి నిట్టూర్పులు ఇచ్చేవాడట. ఎవరైనా చెడిపోయినా, ఎవరైనా పడిపోయినా, ఎవరికైనా అన్యాయం జరిగినా, ఎవరికైనా శాపము తగిలినా, ప్రమాదం జరిగినా కన్నీటి కార్చి ప్రార్థన చేసేవాడట దేవుని దగ్గర. అటువంటి భక్తిపరుడే దేవుడు ఏమన్నాడు తెలుసా? హెచ్చరిక చేశాడు. ఏమని? భయభక్తులు పుట్టించమని అడుగునైనా నేను నీ హృదయంలో భయభక్తులు పుట్టిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. చూడండి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 'యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగదోసి యెహోవానే సేవించుడి, దేవుణ్ణే సేవించుడి. ఎంత ఘోరమైన అవమానం అండి, ఎంత ఘోరమైన అవమానం. మనం సజీవుడైన దేవుణ్ణి నమ్ముకొని నోరుండి మాట్లాడని, కన్నులుండి చూడని, చెవులుండి వినని, పాదములుండి నడవని, చేతులుండి పని చేయని, నోరుండి ఊపిరి పీల్చుకోనటువంటి వాటిని దగ్గరికి వెళ్ళేసి నన్ను బాగు చేయి, నా కుటుంబంలో మేలు చేయి, నీకు ఇది చేస్తా, నీకు అది చేస్తా అని మొక్కుతున్నారంటే సజీవుడైన దేవుడు ఉగ్రుడవడా? దీనిని జ్ఞానమని చెప్పగలమా? అంటే నీవు నమ్మిన దేవునికి చేతకానివాడని నువ్వే అవమానపరిచినట్లు కాదా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, కాబట్టి మీరు భయభక్తులు గలవారై దేవుణ్ణి నిష్కపటముగా సత్యముగా సేవించాలి. మీ పితరులు చేసినట్లుగా పాపముతో నిండి ఉన్న ఐగుప్తు దేశంలో వారిని ఆ దేవతలను పూజించినట్లుగా మీరు చెయ్యకూడదు. మీరు దేవుడనైనా యెహోవానగు నన్నే ఆరాధించాలి అని దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా.
కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే ఈ రీతిగా వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా నన్ను రక్షించుము. దావీదు మహారాజు అంటున్నాడు, దేవుడా నన్ను రక్షించుము. కూన్ కేరో చేయాడి. అమ్మా మీరు చెప్పండి, వింటున్నారా? దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడా నన్ను రక్షింపుము. భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. ఏమైపోయారు విశ్వాసులు? వారిలో విశ్వాసము లేకుండానే గతించిపోయారు. ఇదిగో అంటున్నాడు, భక్తి గలవారు లేరు నాయనా. ఎక్కడ చూసినా వేషధారులే ఉన్నారు, ఎక్కడ చూసినా మాయగాళ్లే ఉన్నారు తప్ప, ఎక్కడ చూసినా మోసగాళ్లే ఉన్నారు తప్ప భక్తి పరులు లేరయ్యా. ఇటువంటి స్థితిలో నేను నీకు ప్రార్థన చేస్తా ఉన్నాను, ప్రభువా నన్ను రక్షింపుము. అందరూ భక్తిహీనులే, అందరూ చెడును కోరువారే, అందరూ చెడును జరిగించేవారే కానీ మంచి వైపు ఒక్కడు కూడా చూడటం లేదయ్యా. ఈ పరిస్థితుల్లో నువ్వు తప్ప నా పక్షంగా ఎవరు ఉండరు ప్రభువా. నువ్వే నన్ను కాపాడాలి. లోకము తన వారిని స్నేహిస్తా ఉన్నది ప్రభువా, ఒక్కడు కూడా నా వైపు లేరయ్యా. దావీదు ప్రార్థన, దేవా నువ్వు నన్ను రక్షింపుము. భక్తి పరులు ఎవరు లేరు. విశ్వాసులు ఎవరైనా ఉన్నారంటే విశ్వాసులు కూడా ఎవరు కనబడటం లేదయ్యా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నారు వీళ్ళు? అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు. పేరుకు మాత్రమే విశ్వాసులు, పేరుకు మాత్రమే భక్తి పరులు, కానీ నిజమైన భక్తి వారిలో లేదు. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. ప్రభువా, ఈరోజు దేవుడు ఈ మాటలు మనకు వినిపిస్తున్నాడంటే నీ భక్తి ఎలా ఉన్నది? నీ భక్తి జీవితం ఎలాగున్నది? నీ నాలుక సత్యమును పలుకుతుందా? రోజుకు కనీసం ఎన్నిసార్లు అబద్ధాలు ఆడుతున్నావు? నీ జీవితంలో సత్యం ఉందా? ఆయన ప్రార్థన చేస్తాడు, కొండెములాడు నాలుక నా నుండి తొలగించు ప్రభు, అబద్ధములాడు పెదవులు నాకు వద్దు ప్రభు అని ప్రార్థన చేస్తాడు. ఇవన్నీ మనం చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఉదయాన్నే మనం మోకరించినప్పుడు ప్రభా అది దాడో మారు మూడేనే మారు జీపేనే మారు దల్లేనే హోటేనే ఆంకినే కానేనే కుణసి చెడు అంటున్నది మన సహాయంకర బాపు. ప్రభా నా నాలుకకు అబద్ధం అంటనీయకమునైనా ప్రార్థన చేశారు ఎవరైనా? ప్రభా నా పెదవులకు అపవిత్రత అంటనీయకొద్దు ప్రభా అని ప్రార్థన చేస్తున్నామా? ఇవన్నీ మనం నేర్చుకుంటున్నాం ప్రియమైన దేవుని సంగమా. దేవుడు మనకు నేర్పుకుంటున్నాడు. ప్రార్థన రాని వారు కూడా నేర్చుకోవచ్చండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలను విని దేవుని మందిరంలో కూర్చుంటే ఇవన్నీ మనకు దేవుడు నేర్పుకుంటాడు. అసలు నీకు తెలివి లేకపోతే తెలివినిస్తాడు ఆయన. నీకు ప్రార్థన చేయడం రాకపోతే ప్రార్థన నేర్పుకుంటాడు ఆయన. నీకు భయం లేకపోతే భయం కూడా పుట్టిస్తాడు ఆయన. యెహోవా యందలి భయము బహు చెప్పాలి, బహు పవిత్రమైనది. యెహోవా యందలి భయము బహు పవిత్రమైనది. నీ భక్తి ధైర్యాన్ని పుట్టిస్తుంది. దేవుని యందలి భయము నీలో పవిత్రతను కలుగజేస్తుంది. పాపము చెయ్యనియదు, చెడుతనం జరిగించనియదు, పరిశుద్ధునిగా ఉంచుతుంది, పవిత్రంగా కాపాడుతుంది. ఏంటో తెలుసా? దేవుని యందలి భయం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకేనేమో ఇర్మియా గారు ప్రార్థన చేస్తాడయ్యా, నీ అందలి భయభక్తులు నాకు పుట్టించు ప్రభు, నాలో పుట్టించు. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. చూడండి, ప్రభు నామమును బట్టి దేవుని వాక్యంలోనికి వెళదాం. 1 సమూయేలు 12:24. 1 సమూయేలు గ్రంథం 12:24. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందలి భయము భక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట అవశ్యము. ఏ కవిత హర్దకర్లా బాబు అయ్యా, మీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, నీ కుటుంబ జీవితంలో కావచ్చు, దేవుడు కార్యాలు చేయలేదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి.
ఎన్ని కార్యాలు చేశాడో ఒక్కసారి ఆలోచన చేయండి. నేనైతే చెప్పగలను, నాకు లెక్కలేనన్ని కార్యాలు చేశాడు ఆయన. లెక్క పెట్టలేనన్ని కార్యాలు చేశాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు కూడా అదే అంటున్నాడు, మీ జీవితంలో ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అది మీరు తలంచుకోండి. మీరు దేవుని యందు భయము భక్తి కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యం. ఆయనను సేవించాలి. మీకు చేసిన మేళ్లను బట్టి అయినా తలంచుకొని ప్రార్థన చేయాలి. ఇప్పుడు నీకు కీడు సంభవించిందని చేసిన మేళ్లను మర్చిపోతావా? పొందిన మేళ్లను మర్చిపోతావా? అప్పుడు చేసిన మేలు ఇప్పుడు కూడా చేయలేడా? అప్పుడు నీ అవస్థలో ఆదుకున్న దేవుడు ఇప్పుడు ఈ అవస్థలో నిన్ను మర్చిపోతాడా? లేదు. ఆయన మేలులు చేసే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యందు భయము భక్తి నిలుపుట వలన కలిగే మేలేంటో చూద్దాం. 2వ రాజుల గ్రంథం 17:39. 2వ రాజుల గ్రంథం 17:39. మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మొట్టమొదటి లాభం, మనం భయం భక్తి కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడనట? శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపిస్తాడు. వేట కాని ఉరిలో నుండి మనల్ని తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శత్రు భయం లేకుండా చేస్తాడు మనం దేవుని యందు నిజమైన భయభక్తులు కలిగి ఉంటే. హల్లెలూయా. నా పగస్తులు చేతిలో నేను వెళ్ళిపోతానేమో, నా పగస్తులు నా మీద ఉట్టిపడి నన్ను చంపుతారేమో, ఏముండవు. కారణం ఏంటంటే నువ్వు భక్తి చేస్తున్నావు కాబట్టి, నువ్వు భక్తిపరుడు కాబట్టి ఆయన శత్రువు చేతిలో నుండి నిన్ను తప్పిస్తాడు. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. రెండవది చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 19:9 వారికి ఇలాగున ఆజ్ఞాపించెను, యెహోవా యందలి భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థ మనస్సుతోనూ మీరు ప్రవర్తించాలి. మీకు మేలులుగా జరగాలంటే యథార్థత మీలో కావాలి, నమ్మకంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి అంటున్నాడు. యోబు గ్రంథం 1:1-8 చూస్తే చూడండి. యోబు గ్రంథం 1:1-8 ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థపరుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అందుకు దేవుడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థపరుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడండి. తార్యా భక్తిగిన కారతో దేవజుకొని ఏ జమీ ప్రసద తారు గురించి సాక్ష్యం దేవాళ్ళకి త్రాయికొని ఉంటాడు దేవు. ఎంతోమందిని లేవనిస్తాడు. అరే వాడి జోలికి వెళ్ళకుండా, వాడు యథార్థపరుడు రా, వాడు ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదురా, వాడిలో దేవుడున్నాడు జాగ్రత్త, వాని జోలికి పోకుండాని మనం కాదు, మన గురించి అనేకులు చెప్పేటట్లుగా దేవుడు చేస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీలో యథార్థత, నీలో భయభక్తులు ఉంటే ఎవడైనా నీకు భయపడవలసిందే. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. నీకంటే నీకున్న బలమును బట్టి భయపడరు, నీలో ఉన్న దేవునిని బట్టి భయపడతారు. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. చెడుతనములో ప్రియమైన దేవుని బిడ్డలారా, చెడుతనమును విసర్జించిన వాడు ఏం చేస్తాడో తెలుసా? చెడుతనమును విసర్జించేవాళ్ళు ఏం చేస్తారంటే, ఇది వ్రాయబడి ఉంది కీర్తన గ్రంథం 15:4 అతని దృష్టికి నీచుడు అసహ్యుడు యెహోవా యందు భయము భక్తి గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగిన మాట మాత్రము తప్పడు. 3 పనులు చేస్తాడు. దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు ఏం చేస్తాడో చూడండి. చెడుతనాన్ని విసర్జించేవాడు చేసే పని ఏంటో తెలుసా? అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అంటే పాపులతో సహవాసం కూడా ఆయన చెయ్యడు. ఎందుకంటే వాడి గురించి వాడికి తెలుసు. వీడి జోలికి వెళ్తే, వీడితో ఉంటే నాకు కూడా ఈ చెడ్డ పేరే వస్తుంది, వీడితో నేను సహవాసం చేస్తే నేను బాగుపడను అని వాడికి తెలిసిపోతుంది. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? చెడుతనం విసర్జించువానికి నీచుడు అసహ్యుడు. నీచుడు నీచమైన కార్యాలు చేస్తారు, మంచి కార్యాలు చేయరు. కాబట్టి వానిని మాత్రం ప్రేమించడు, వాణ్ణి మాత్రం సహవాసము
చేయడు. నీచుడు చేసేటటువంటి ఇది విసర్జించిన వాడు చేసే పని. హల్లెలూయా. ఇంకేం చేస్తాడంట? రెండవది, యెహోవా యందు భయము భక్తి గల వారిని సన్మానించును. రెండవది ఏం చేస్తాడు? దేవుని యందు భయం భక్తి కలిగినటువంటి విశ్వాసులు ఎవరో, దేవుని బిడ్డలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏం చేస్తాడంట? చెప్పండి, సన్మానించును. ఈ అంశం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మన అంశం ఏంటి? దేవుడు మనకి ఇచ్చేది నిజమైన దైవ భక్తి. భక్తి 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 గలవానికి నీచుడు అసహ్యుడుగా ఉండాలి. భక్తి గలవానికి వాడేం చేస్తాడు? దేవుని యందు భయభక్తులు గల వారిని ఏం చేస్తాడు? సన్మానిస్తూ ఉంటాడు, గౌరవిస్తాడు, మర్యాదగా ఉంటాడు, వ్యతిరేకంగా ఉండడు, తిరుగుబాటు చెయ్యడు. దేవునికి మహిమ కలుగును గాక. భయభక్తులు కలిగిన వాడు ఏమంటే తిరుగుబాటు చేయడు, ఒకళ్ళకి అన్యాయము చేయడు. ఏం చేస్తాడు ఆయన? దేవునిలో ఉన్న వారిని సన్మానిస్తాడు. దేవునిలో ఉన్న వారిని సన్మానిస్తాడు. నీవారు ఎవరినైనా సన్మానించావా? దేతో త్యా కనుక దేకరేసి. దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వేం చేయాలి? సన్మానించాలి. నీ జీవితంలో ఎవరైనా సన్మానం చేసినావా? హల్లెలూయా. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పడు. ఇచ్చిన మాట ప్రకారంగా ఉన్నావా? మాట తప్పని వానిగా ఉన్నావా? నువ్వు చెడుతనమును అసహించుకుంటున్నావు కదా, నువ్వు దేవుని కుమారుడివి కదా, కుమార్తెవి కదా, నువ్వు పరిశుద్ధురాలవు కదా, పరిశుద్ధుడివి కదా, పాపమును అసహించుకునేవాడివి కదా. మరి ఈ కార్యాలు నీలో ఉండాలని ప్రభు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. సన్మానం అంటే సంవత్సరానికి ఒకసారి బట్టలు పెట్టి ఊరుకోవడం కాదండి. అది కాదు సన్మానం అంటే. హల్లెలూయా. ఏమండి, మన దేవుడు ఈ విషయంలో ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు ఆయుష్కాలం పెంచుకోవాలంటే, నువ్వు ఎక్కువ రోజులు బ్రతకాలంటే, నిన్ను కన్న తల్లిని తండ్రిని నీవు సన్మానించాలి అనగానే సంవత్సరానికి ఒకసారి కుర్చీలేసి కూర్చోబెట్టి మా అమ్మ మా నాన్న అని చెప్పేసి ఏదో దుప్పటి లాంటిది షాలో పెట్టి కప్పేసి బట్టలు చీరనో లేకపోతే పంచనో వేసి కూర్చోబెట్టి పోండి అయిపోయింది సన్మానించా. అది కాదండి సన్మానం అంటే. నీ కన్న తల్లిదండ్రులకు అన్నీ ఏర్పాటు చేయటం సన్మానం. అన్నీ వాళ్ళు బ్రతికినంత కాలం నువ్వు ఏర్పాటు చేస్తూనే ఉండాలి. వాళ్ళు తినడానికి ఏం కావాలి, వాళ్ళు పడుకోవడానికి, వాళ్ళు బ్రతకడానికి ఏది అవసరమో అదంతా నువ్వు చూసుకోవాలి. అది సన్మానం ఇచ్చటం అంటే. దేవునికి మహిమ కలుగును గాక. తారీగలెత్తవడాన ఓ ఏచాక బతికిపోతారండి వాళ్ళు. నిన్ను కన్నదానికి ఇదా నువ్వు చేసేది, మరి వారికి పోషించేది ఎవరు? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట నేను చెప్తా ఉన్నాను. మనందరికీ మేలులు కలగాలి, మనమందరం ఎక్కువ రోజులు బ్రతకాలి. దేవుని గ్రంథములో ఎన్ని సంవత్సరాలైతే దేవుడు గ్రంథంలో వ్రాయించుకున్నాడో ఆ ఆయుష్కాలం అంతా ఈ భూమి మీద మనం సంపూర్ణంగా బ్రతకాలంటే మన తల్లిదండ్రులను దేవుడు పెట్టాడు తెలుసా. వారిని మనం సన్మానించడం అంటే బట్టలు పెట్టి ఊరుకోవడం కాదు, కానీ వారి పోషణ నిమిత్తం అన్నీ ఏర్పాటు చేయాలి, బ్రతికినంత కాలం ఏర్పాటు చేయాలి. ఇది కన్న తల్లిదండ్రులకైతే మరి ఆత్మీయ తల్లిదండ్రులకు ఎంత చేయాలి? శరీరాన్ని నీకిచ్చి శరీరం ద్వారా కన్న తల్లిదండ్రులకే నువ్వు అంతగా చేస్తే, నువ్వు ఆత్మలో ఎదగాలని, నువ్వు పడిపోకూడదని, నువ్వు నాశనం అయిపోకూడదని, నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలని, మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. ఏం చేయాలి? ఇదిగో బైబిల్లో చూద్దాం, బైబిల్లోనికి వెళదాం మనం. హల్లెలూయా. దేవుని యందు భయము భక్తి కలిగి జీవించే వారికి చేసేటట్టు పని ఇదే అయి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు దీర్ఘాయుష్యు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని, ఆత్మీయ తల్లిని తండ్రులను మీరేం చేయాలి? సన్మానించాలి, సన్మానించాలి, సన్మానించాలి. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి,
గడగడ వణుకుచు సంతోషించుడి. బಾ घण दाड़े मारी आड़ी बापे मैं सम्मान कीधो आजे थी मारी आड़ी बापे पाड़ेर योग्यता मन प्रभु दिनो देवनी की महिमा कलुगुनु गाक निजंगा अटुवंटि वारिकि उंडे तृप्ते वेरंडी वो तृप्ति नाड़ी मारी आड़ी बापे देखे धन्यता मन दिखायो मन मळोक कजुको तृप्ति नाड़ी ఇది ఎవరికి ఉంటుందో తెలుసా? దేవుడు అంటున్నాడు దేవుని యందలి భయము భక్తి గల వారికి మాత్రమే ఇది ఉంటుంది. మరి నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు అంటున్నావే, నువ్వు కూడా భక్తి పరురాలివే కదా, నువ్వు కూడా భక్తి పరుడివే కదా. మరి నువ్వు ఈ పని చేయాలా లేదా? చేయాలా లేదా చెప్పండి. ఈ మాట వచ్చేసరికి నోరు మూసుకోకూడదండి, దీంట్లోనే ఆశీర్వాదం ఉంది. భక్తి పరులు చేసేటటువంటి పనులలో చెడుతనమును అసహించుకోవాలి, నీచుణ్ణి అసహించుకోవాలి, ఏమండి తల్లిదండ్రులను సన్మానించాలి. అంత మాత్రమే కాదు, దేవుని యందలి భయభక్తులు గల వారిని అందరిని ఏం చేయాలట? దేవుడు నీకు ప్రేరేపిస్తే అది తల్లి అయినా తండ్రి అయినా, ఆత్మీయ తల్లి అయినా ఆత్మీయ తండ్రి అయినా, లేదా నీ సహోదరుడైనా నీకంటే పెద్దవాడైనా ఏం చేయాలి? సన్మానించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. దావీదు మహారాజు అంటున్నాడు కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తానయ్యా. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తాను ప్రభువా. तार मंदिर में आऊँ बापू, तार कृपा बटन तार मंदिर आऊँ बापू मैं నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కారం చేస్తానయ్యా. నమస్కారం చేస్తాను ప్రభువా. రావడం, మోకరించి ప్రార్థన చేయడం, ఇదండి నిజమైన భక్తి పరునికి కావాల్సింది. వచ్చి రాగానే ఫస్ట్ ఏం చేయాలి? మందిరంలో మోకాళ్ళేయాలి, ప్రార్థన చేయాలి. కానీ ఈ సమయాన్ని పోగొట్టుకుంటారు. అందరూ వచ్చిన తర్వాత ఊపుకుంటూ ఊక్కుంటూ ఊక్కుంటూ వచ్చి అలా కూర్చుంటారు. ఏ ఒక అడుగు ముందుకు రాలేవా? దేవుని సన్నిధిలో వారానికి ఒక్కసారి ఆయన మందిరంలో నువ్వు వచ్చేటప్పుడు ఒక్క నిమిషం ప్రార్థన చేసేంత సమయం చూసుకోకుండా నువ్వు రాలేవా? హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను, నీ ఎడల భయభక్తులు కలిగి పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కారము చేసేదను. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం. కీర్తనలు 22, 23. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి. ఇజ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు చెప్పండి. ఏమంటున్నాడు? భయపడండి. మీరందరూ దేవునికి భయపడండి. మనుషులకు భయపడకపోయినా పర్వాలేదు, కానీ దేవునికి మాత్రం మీరు భయపడండి. దేవునికి మీరు భయపడితే మనుషులకు కూడా భయపడతారు చెడు విషయంలో. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. చూడండి ప్రభు చెప్తున్న మాట, దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్న వారికి దేవుడు ఏమి చేస్తాడో అది వ్రాయబడింది. చూద్దాం. ఇందాక దాకేంటి? భయము భక్తి కలిగిన వారు ఏమి చేస్తారో విన్నాం. వాళ్ళు ఏం చేస్తారు? నీచుణ్ణి అసహించుకుంటారు, తల్లిదండ్రులను సన్మానిస్తారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే నడుచుకుంటున్నారో వాళ్ళను కూడా సన్మానిస్తారు. హల్లెలూయా. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి దేవుడు ఏం చేస్తాడు? చూడండి కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యందు భయము భక్తు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. బా తూ కూకన చాలు కో తోన సికావచ్చగచ్చే తూ కాయ మాంగను కోస్తాయి దేవ. నువ్వు ఏం కోరుకోవాలో కూడా అది కూడా దేవుడే నీకు నేర్పిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయము భక్తి కలిగి ఉంటే నువ్వు ఏమి కోరుకోవాలో నీకు నేర్పిస్తాడు. అసలు నువ్వు ఎలా ప్రార్థన చేయాలో కూడా నీకు ఆయనే నేర్పిస్తాడు. నాకు ప్రార్థన చేయడం రాదు అని అనవు. ఇంక నువ్వు నిజంగా నీ ఇంట్లో మోకాళ్ళ ప్రార్థన నీకుంటే, వ్యక్తిగత జీవితము రహస్యంగా ఉన్న నీ తండ్రిని
తలుపులు వేసుకొని రహస్యమందున నీ తండ్రితో మాట్లాడే అనుభవం కనుక నీకు ఉన్నట్లయితే ఆయన అన్నీ నేర్పుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొడతాం, దేవుని నామాన్ని మహిమపడుతాం. అన్నీ నేర్పుకుంటాడు. చెడుతనాన్ని అసహించుకునేట్లుగా కూడా చేస్తాడు. ఏదైనా శ్రమ రాబోతుంటే ఆ శ్రమ నుంచి కూడా నిన్ను తప్పించేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు భయము భక్తి గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి కాచి వారిని రక్షిస్తాయి, కాపాడతాయి. మహిమ దేవునికే చెల్లునుగాక. ఇది సత్యం, ప్రియమైన దేవుని బిడ్డలారా. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 19-20 వచనాలు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఏం చేస్తాడు? మేలులు సిద్ధపరుస్తాడంట. నీ కోసం ఒక మేలును దాచిపెడతాడంట, దాచిపెట్టి ఉంచాడంట. నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ఆ దాచించిన మేలును నీకే ఇచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. మనుష్యుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారములలో దాచుచున్నావు. ఏం చేస్తాడు? వాగ్వివాదం పడతాని లడైన మార జుత్తం ఆడకచే, లడేమ జావను జుత్తం ఆడకచే. హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? మనుష్యుల కపటోపాయములు అంటకుండా చేస్తాడు. ఉంపర మంచిగా దికావు మా ఇంకా విషయం కాలే, ఉంపర ఆచో దికావు మా విషయం కాలే, దేకతో ఆచో దికావు అని మా కాయచ విషయం. ఇది ఆస్మని క్యాటైతోనే కాపాడచ్చు కదా. అలాంటి వారి నుంచి దేవుడు మనల్ని కాపాడతాడు. మనుష్యుల కపటోపాయములు మనల్ని అంటకుండా చేసేటటువంటి గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి కోసం తెలుసా? భయభక్తులు కలిగిన వారికి ఎన్ని చేస్తాడయ్యా. ఎస్సే కరచదేవ్ దేవునికి మహిమ కలుగునుగాక. మనుషుల కపటోపాయం అంటకుండా చేస్తాడు. ఆయన సన్నిధి చాటున నిన్ను దాస్తాడు. నీ గుడారంలో నుంచి నిన్ను బయటికి వెళ్ళనీడు. ఏదన్నా విపత్తు జరుగుతున్నదంటే, ఏదైనా ప్రమాదం జరుగుతున్నదంటే ఆ రోజు నీవు ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా చేస్తాడు. అంటే నిన్ను కాపాడుతాడనమాట. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. ఇటువంటి అనుభవాలు ఉన్నవాళ్ళు లేకపోలేదు ప్రియులరా. ఇలాంటి అనుభవం లేకుండా ఎవరు లేరండి. ఇలాంటి అనుభవంలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు మన మధ్యలోనే. ఆ రోజు కనుక నేను వెళ్ళినట్లయితే నేను కూడా అయిపోయేవాడిని. ఆ రోజు నేను వెళ్ళినట్టు నాకు కూడా యాక్సిడెంట్ జరిగేది. ఆ రోజు నేను ఇంకా వెళ్ళిపోతే నేను కూడా చచ్చిపోయేవాడిని అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదంతా ఎలా జరిగింది? ఎవరు చేశారు దీన్ని? గుడారములలో నుండి బయటికి వెళ్లకుండా నేను ఆపింది ఎవరు? సర్వశక్తిమంతుడైన దేవుడు. దేవుడే. ఆ ప్రమాదంలో నువ్వు చిక్కుకోకుండా నిన్ను ఆపింది ఎవరు? దేవుడే. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. ఇదిగో ఇది చేస్తాడండి. భయభక్తులు కలిగి ఉంటే ఇవన్నీ చేస్తాడు. కీర్తన గ్రంథం 33:19. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారై, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. అరే ఆ యజనాతి మొదల్ అబ్బేతాని ఎక్కజ్వాత్. ఏంటది? దేవుని యందలి భయము, భక్తి. ఈరోజు దేవుడు అది మనకిచ్చాడు. నీకు భక్తి ఉన్నదా? భక్తి ఉంటే ఎందుకు మానేసుకుంటున్నావు? నీకు భక్తి ఉన్నదా? భక్తి ఉంటే ఎందుకు భయపడట్లేదు దేవునికి? నీకు భక్తి ఉన్నదా? దేవుని సన్నిధికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? అంటే నీకు భక్తి లేదనమాట. అందుకే నీ కుటుంబంలో ఇవన్నీ జరుగుతున్నాయేమో. ఇకనైనా గ్రహించవా? ఇకనైనా గ్రహించవా? ఇన్ని మేలులు చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు అన్యాయస్తుడా? మాట తప్పువాడా? నీకుగా నీవే చెడిపోతున్నావు, నీకుగా నువ్వే పోగొట్టుకుంటున్నావు. మర్చిపోకయ్యా, ఇవి దేవుని మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. ఏకేకిరి దల్ భాటా నహీ వేగి, భాటాజ్. అయ్యో భయంకరమైన విషయం అండి. తారియా డర్ చేంజు కుయోగోరతు. నీలో భయం లేకుండా ఎలాగైపోయావమ్మా నువ్వు? ఇకనైనా అడగండి. ఇర్మియా భక్తుడు అడిగినట్లు అడగండి. ప్రభువా నీ అందరి భయభక్తులు నాలో పుట్టించు ప్రభు అని అడగండి ఈ రోజున. చూడండి ప్రభు ఏమంటున్నాడు. కీర్తనల గ్రంథం
కీర్తనల గ్రంథం 34 అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. దేవుని కాపుదల నీకు ఉండాలనా? దేవుని కాపుదల నీకు కావాలనా? దేవుని కాపుదల నీకు కావాలంటే నువ్వు భయభక్తులు కలిగి ఉండు. నీ ఇష్టానుసారంగా నడవకు, నీ చిత్తమే నెరవేర్చుకోకు. దేవుని కోసం నువ్వేం చేయాలో అది చెయ్యి. దేవునికి ఇష్టంగా బ్రతుకు. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. కీర్తనల గ్రంథం 34:7 అదే అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి కాచి వారిని రక్షిస్తుంది, కాపాడుతుంది. సామెతల గ్రంథం 14 అధ్యాయం 26-27లో చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. హల్లెలూయా. ఓరియా భయం భక్తి రతో గచ్చ కాయన దచ్చ దేవ్ కాయన జరిగితే మారు దేవ్ మారు పక్షముగా ఏం జరిగినా జరగని నా దేవుడు నాకున్నాడు. మేము ఒకటే తెగించాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏది జరిగితే అది జరిగితే. అన్యాయం జరిగిందా జరగని, దేవునికి స్తోత్రం. కీడు జరిగిందా జరగని, దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి కాచి రక్షించడం మాత్రమే కాదు, కానీ దేవుని యందు భయభక్తులు గల వారికి ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది. గొప్ప మేలు ఏదో జరగబోతుంది, అందుకనే నాకు ఈ కీడు. గొప్ప మేలు ఏదో జరగబోతుంది, అందుకనే నాకు ఈ అన్యాయం. అయినా పర్వాలేదు, దీని వెనకాల గొప్ప మేలు నా కోసం దేవుడు దాచిపెట్టాడు. ధైర్యం ఉండాలండి. భక్తి చేస్తేనే ధైర్యం, భక్తి లేకపోతే ధైర్యం లేదు. చూడండి, యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండుట ఏమండి బహుధైర్యమును పుట్టిస్తుంది. అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. నువ్వు ఇలాగే ఇంకా భక్తి చేస్తే నీ పిల్లలకు కూడా కాపాడతాడంట. తారు బేటీని కాపాడేవాడు బాపు, అప్పుడు బేటాను కాపాడేవాడు దేవ్. అప్పుడు మంచిగా రాతో అప్పుడు బిడ్డబిడ్డాను కాపాడచ్చు. అప్పని చేడుదామాతో అప్పుడు శాపాలు మొత్తం ఉంది ప్రా దగ్గర చేస్తే జాగ్రత్త. నువ్వెన్ని అనుభవించావు, అన్ని అనుభవించావు, నువ్వు వెళ్ళిపోతావు. కానీ నీ పిల్లలే పాపం చేశారయ్యా. నీవు చేసిన పనులను బట్టి శాపమంతా వారు మొయ్యాలనా? ఇందుకోసమే కన్నావా? ఇందుకోసమే కన్నావా? నీవు చేసే భయంకరమైన దురలవాట్లను శాపాలను వాళ్ళు మొయ్యటానికి నువ్వు కన్నావా? ఏ తల్లిదండ్రులు కూడా అలాగా బ్రతకరు కదా. ఎంత చెడ్డోడని ఏమంటాడు తెలుసా? నేను చెడిపోయిన పర్వాలేదు, నా పిల్లలు బాగుపడాలని కోరుకుంటారు కదా. నువ్వు చెడిపోతే వాళ్ళు ఎలా బాగుపడతారయ్యా? నువ్వు చెడిపోతే వాళ్ళు ఎలాగ బాగుపడతారు? దేవుడు చెప్తున్నాడు చూడండి. మనం భయము భక్తి కలిగి ఉంటే మన పిల్లలను ఆయన కాపాడతాడంట. చెడిపోతే మన పిల్లలను ఆయన కాపాడు. మనము భయభక్తులు కలిగి ఉంటే మన పిల్లలను దేవుడు కాపాడతాడు. చూడండి, ఆయన అంటున్నాడు, అట్టి వారి పిల్లలకు ఆశ్రయం కలదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంట జీవపు ఊట, అది మరణ పాశములో నుండి విడిపించును. కేమాతి చూడవచ్చు కచాడి, మరణమే మాతి చూడవచ్చు కచా. గట్టిగా చప్పట కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. భయము భక్తి కలిగి ఉంటే మరణము నుంచి విడిపిస్తాడు దేవుడు. నీవు భయము భక్తి కలిగి ఉంటే నీ పిల్లలను మరణములో నుండి కాపాడతాడు. నీవు భయము భక్తి కలిగి ఉంటే నీ భార్యను మరణ పాశములో నుండి బయటికి తీస్తాడు. నువ్వు భయము భక్తి కలిగి ఉంటే నీ భర్తను మరణం నుండి కూడా కాపాడతాడు ఆయన. హల్లెలూయా. భక్తి వలన మనం కాపాడబడతాం. హల్లెలూయా. చూడండి, కీర్తనల గ్రంథం 34 అధ్యాయం 8 నుంచి 11 వరకు నేను చదువుతున్నాను. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయు కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొంటాయి, దేవుని ఆశ్రయించే వారికి ఏమీలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినండి, దేవుని అందలి భయభక్తులు మీకు నేర్పుతాను. బా, ఎంత మాట! అప్పుడు ఏమన్నాడు? మీరు హెచ్చరికకు కనుక లోబడితే మీలో భయభక్తులు పుట్టిస్తానన్నాడు ఇర్మియా గారి ద్వారా. ఇప్పుడేమంటున్నాడు? కీర్తనకారుని దావీదు మహారాజు ద్వారా ఏమంటున్నాడు తెలుసా? మీరు భయభక్తులు కలిగి ఉంటే నీకు భయభక్తులు నేర్పుతాను. మీరు భయం కలిగి ఉంటే మీకు నేను భక్తి కూడా నేర్పుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎదుట ఆయన కృప అంత అధికముగా ఉన్నది. కీర్తన గ్రంథం 103:13లో చూస్తే ఈ మాట అంటున్నాడు, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు దేవుడు తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఏం చేస్తాడమ్మా? తన భక్తి నరతో తాపర జాలికి సినావత దేవేనా భక్తి చేనికనుకతో తూ చేడికి కొనిక అర్థం. భక్తి జీవితం లేదంటే నువ్వు పాడైపోయావనే కదా అర్థం. పాడైపోయిన నీ మీద ఆయనకు జాలి ఎందుకు? భయము భక్తి కలిగి ఉంటే నీ మీద జాలి, దయ, ప్రేమ, కనికరం అన్నీ కుమ్మరిస్తాడు ఆయన. భయభక్తులు చాలా అవసరం ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. తన యందు భయభక్తులు నిలిపిన దేవుని బిడ్డలమైన మనం కష్టాలలో ఉండి శ్రమలను అనుభవిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుండే దేవుడు కాడు. ఓ మా డర్ భక్తి రికాడతాని అప్పుడు కష్టాలు అనుభవించాతో దేకవాళ్ళ దేవుకి దేకాయ్ నో, ఆయన చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు, కాపాడేటటువంటి గొప్ప దేవుడు. మనము చేయుచున్న భక్తి మనలో ధైర్యం పుట్టించేదిగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సింహపు బోనులో ఏమండి, పద్మాసు ద్వీపంలో దేవుని యందు భయభక్తులు నిలిపిన యోహానుకు కలిగిన ధైర్యం. పద్మాసు ద్వీపంలో యోహాను చేసిన భక్తి వలన యోహానుకు కలిగిన ధైర్యం ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు ప్రార్థన చేయకూడదు, నువ్వు దేవుని గురించి మాట్లాడకూడదు, యేసు ప్రభు గురించి ఎక్కడ చెప్పకూడదు. చెబితే అదిగో గంగాళం నీ కోసం ఉన్నది, నూనె మలమలలాడిపోతా ఉన్నది, అందులో నిన్ను వేసేస్తాము, ఏం పర్వాలేదు, నా దేవుని నేను విడిచిపెట్టను. ఎత్తి గంగాళంలో వేసేశారు. చేపలాగా ఈదుతున్నాడంట, చేపలాగా ఈదుతున్నాడు, కానీ తనకు ఇంత కూడా కాలేదు. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? కళ్ళ ఎదుట గంగాళం ఉంది, అగ్ని నూనె మలమలలాడుతూ ఉన్నది, మసులుతూ ఉంది, అయినా సరే ధైర్యంగా ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? దేవుని అందలి భయము భక్తి కలిగి ఉన్నట బహుధైర్యము పుట్టించును, బహుధైర్యం పుట్టించును. ఓ మొత్తాడే అతాని తుపాకి చల్లేతాని తలవారు చల్లేతాని ఆనతో బేటగలే భయభక్తులు అన్నీ బయటపడతాయి, అన్నీ బయటపడతాయి. హాను हमें नारा करता बलाए जना आया हूँ नारा कहता बला मैं गाता शेन समझाए जना आया हूँ అనుకొని మన ఫోన్కి ఇద్దరు మన ఫోన్కి ఇదే మా బాయ్ ఫోన్కి ఇది జనాయి మే మంచాని. భయము భక్తి ఎప్పుడు శ్రమలలో ఉన్నప్పుడు ధైర్యం పుట్టేచేదిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పద్మాసు ద్వీపంలో దేవుని యందు భయము భక్తి నిలిపిన యోహానుకు ఏమొచ్చింది? ధైర్యము వచ్చింది. ఉన్న ధైర్యాన్ని బట్టి ఆయన మరణించాడా బ్రతికాడా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది, నిన్ను బ్రతికిస్తుంది. హల్లెలూయా. అలాగే సింహపు బోనులో దేవుని యందలి భయము భక్తి నిలిపాడు ఆయన. ఎవరైనా కుండ్రు ఏలియాకోను ఏలియాగే దానియేలు ఇది ఎత్తది బేట తూకొని రై దేవునికి స్తోత్రం. తారి రాసి మోటొచ్చల సాక్ష్యం, గొప్ప సాక్ష్యం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? దేవుని యందు భయము భక్తి నిలిపినందున ఆయనకు బహుధైర్యము పుట్టింది. దానియేలు నువ్వు కనుక ప్రార్థన చేస్తే సింహపు బోన్లో పడేస్తాను, జాగ్రత్త. నీ ఇష్టం, నా దేవుని భక్తి చేయడం నేను మాత్రము మరువను. పెట్టేశారు బోను దగ్గరికి, గుహలో తీసుకెళ్తున్నారు. గుహ దగ్గరకు వచ్చినా కూడా భయం పడట్లేదే. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం అనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయము భక్తి నిలుపుట వలన కలిగిన ధైర్యం. ఆ ధైర్యంతో లోపలికి వెళ్ళాడు. బ్రతికాడా చచ్చాడా? ఏమండి, భయము భక్తి తను ఏం చేసింది? కాపాడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎస్సే ఉదాహరణలు కొని నిజమైన సంఘటనలు अपने मादिरी హల్లెలూయా. ఆ పరిస్థితి కూడా ఆయన రతో ఆయవాసు ఆ పరిస్థితి अपने జీవితం జరిగే రతో జరిగేదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. జరగని ధైర్యంగా ఉంటే దేవుని కార్యం చూస్తావు, ధైర్యంగా ఉంటే దేవుని కార్యాన్ని మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దాడ జారిచే
असं दाडं जारेचं देवर आत्माती भरत जण అసలు చంకేరు కచుకో జరిగాని చంకేరు జరిగాని జల్లె తరాలను హుబ్రెతానే కాడ్ర చాగన కత్తి ఆకి మిసిలే స్తోత్రం 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 కన్నా కాటనా కచుకోపని కాయి మాలని పని ఆత్మ మాత్రం దేవుని స్తుతించే పరలోక రాజ్యానికి వెళతామండి. దేవునికి మహిమ కలుగును గాక. మన చావు ఎలా ఉందో మనకి తెలియదు, మన ముగింపు ఎలాగుందో మనకి తెలియదు. కానీ ముగింపు వరకు భయము భక్తి కనుక నిలిపితే దేవుని దగ్గరికి చేరుకుంటాం. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్, హల్లెలూయా. పద్మాసు ద్వీపములో యోహానుకి ఇచ్చిన ధైర్యం ఇచ్చిన దేవుడు, సింహపు బోనులో దానియేలుకు ధైర్యం ఇచ్చిన దేవుడు, బబులోను దేశంలో ఏమండి ఎంతమంది షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు ధైర్యం ఇచ్చిన దేవుడు. ఇదిగో మీరు గనక ఈ పదార్థం తినకపోతే, మీరు గనక ప్రార్థన చేయటం మానేయకపోతే ఏం చేస్తాం? మిమ్మల్ని అగ్నిలో కాల్చేస్తాం. ఇంతకుముందు పెట్టిన మంట కంటే 7 అంతల మంటలు దగ్గరుండి పెట్టిస్తున్నారు. పెట్రోల్ పోసేవాళ్ళు పెట్రోల్, ఏమంటే ఎక్కువ మంట రావాలని చేసే ప్రయత్నాలు అన్నీ జరిగిపోతా ఉన్నాయి కళ్ళ ముందువే. దగ్గరికి వెళ్ళి ఈడ్చుకుంటున్నట్టు తీసుకుంటూ వెళ్తుంటే అంచు చివరి దాకా వెళ్ళినా కూడా వాళ్ళలో భయం పుట్టదే. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? దేవుని అందలి భయము భక్తి వారికి ఏం కలుగు చేసింది? ధైర్యాన్ని పుట్టించింది. ధైర్యం పుట్టించిన ఆ దేవుని వలన ఏమండి వాళ్ళు ఏం చేయబడ్డారు? కాపాడబడ్డారు. ఈసిరేసినా సరే బ్రహ్మాండంగా తిరుగుతున్నారంట. చుట్టూరా తిరుగుతున్నారు. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. మా దేవుడైన యెహోవాయే గొప్ప దేవుడు. దేవుడు పరిశుద్ధుడు 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 తిరుగుతున్నారు. వెంట్రుక వాసన కూడా బా 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 ఏదాడ సీతాపు గెతాడే మే బ్యాటో అంగారెడే అదేమో నాకు ఎక్కువ కావాలి వేడి. అజ్జి తెసేసరుకో హాత్ బ్రేసే బలిగి చేని టాంగే బ్రేరి బలిగి హబ్బ కాయకరు. ఎందుకు ఏమండి? ఆ చిన్న మంటనే మనల్ని కాల్చేసిందే. భయంకరమైనటువంటి వేడి, 7 అంతల వేడి చేశారంట. అయినా వాళ్ళకు భయము లేదు. కారణం ఏంటంటే వాళ్ళు ఎవరిని కలిగి ఉన్నారు? దేవుణ్ణి కలిగి ఉన్నారు. దేవుని యందు భయము భక్తి కూడా కలిగి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన కాపాడుకుంటాడే తప్ప నాశనం చేయడు. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. చివరి మాటలోనికి వస్తున్నాను. చివరి మాటలే 3 వాక్యాలు ఉన్నాయి, చూద్దాం. యెహోవా యందు కీర్తన గ్రంథం 128:1 యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారు అందరూ ధన్యులు. కీర్తనల గ్రంథం 145:19, 20 వచనాలు చూస్తే, కీర్తనల గ్రంథం 145వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం ఏమని వ్రాయబడింది? తన యందు భయభక్తుల గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి ప్రార్థనను ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ ఏం చేస్తాడట? అది భయభక్తులు కలిగి ఉంటే కాపాడతాడు. భయభక్తులు కలిగి ఉంటే రక్షిస్తాడు. మనల్ని రక్షిస్తాడు, మన పిల్లలను కూడా రక్షిస్తాడు. మనం భయము భక్తి లేకపోతే మనము భక్తిహీనులుగా చనిపోవడం మాత్రమే కాదు, కానీ బ్రతికి ఉన్న మన పిల్లల మీద, మనం బ్రతికి ఉండి చేసిన పాపాలు అన్ని వారి మీదకి వెళ్తూ ఉంటాయి. 3-4 తరాల దాకా వెళ్తుందంటండి. असो बतकू बंचतो काही नहीं बंचतो काही बंचत राहतात देवेने स्तुतिस्तानी वर बेटी पेटावना बेट पेटावना केलजू बा मार बुढ़ाप वो रकंगा प्रार्थना कीदो पापे पड़ोल पनी और जीवित में अजी कन्नाई पापेर जोलीने गोकोनी దావీదు మహారాజు గురించి చూడండి. ఒక్కసారే పాపంలో పడ్డాడంట. జీవితాంతం బ్రతికినంత కాలం యథార్థ హృదయం కలిగి దేవుని ఎడల జీవించాడు. आपण कतरा हफ्ता चढ़े कतरा हफ्ता पड़ गए कसे बंचर अर्हता छका पण అయినా అప్పుడే పంచాట్ వచ్చాయి. అయినా మనల్ని పోషిస్తున్నాడు. ఇకనైనా భయభక్తులు కలిగి నడుచుకొందురుగాక. మనమందరము దేవుని అందలి భయము భక్తి కలిగి నడుచుకొందుముగాక. చూడండి,
మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. ఒకవేళ ఆయన అంటున్నాడు, ఇదిగో ప్రభువే చెబుతున్న మాటలు చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 31:23. కీర్తన గ్రంథం 31:23. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. దేవుడు విశ్వాసులను కాపాడును. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. देखो तो तुम्हारे बाइबल ग्रंथ में लास्ट మాట देखो ये बात है. కీర్తనల గ్రంథం 31:23. దేవుని భక్తులారా మీరందరూ ఆయన ఆజ్ఞలను అనుసరించుడి. దేవుడు విశ్వాసులను తు కూణమాకతో కాంకేచితు బైబిల్ చేతిలో పట్టుకున్నావు. నువ్వు ఎవరు అంటే ఏమని చెప్తావు? నేను ఫలానా సంఘములోని విశ్వాసిని. దేవుడు అంటాడు, దేవుడు విశ్వాసులను కాపాడతాడు. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. చూడండి, విశ్వాసులను కాపాడతాడు. గర్వంగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేస్తాడు. విశ్వాసమేం తగ్గట్టుగా నైపంచు తారిమ అహం గర్వం గాలెతాని కేని ಲೆಕ್ಕನ ಕರಜು ದೇವೇನ ಸದೇ ಲೆಕ್ಕನ ಕರಜು ದೇವರ ವಾತೆನ ಪಟ್ಟಿಸಲನಜು ದೇವರ సన్నిధిని నిర్లక్ష్యం కరుస్తూ దేవ కాంకర్చ గొప్ప ప్రతీకారము తీర్చుకుంటారు. ప్రతీకారం కొత్త కాయే. ప్రతీకారం అంటే ఏంటి? కోపం తీర్చుకుంటాడు. ఆయన నువ్వు చేసిన చెడ్డ పనులను బట్టి కలిగే కోపమును ఆయన తీర్చుకుంటాడు. జాగ్రత్త తన ప్రభు అప్పుడైనా. ఒకవేళ నీవు దేవుని యందు భయము భక్తి లేకుంటే దేవుణ్ణి అడుగు. ఇర్మియా గారు అడిగినట్టు, ప్రభువా వారిలో భయభక్తులు పుట్టిస్తానని చెప్పావు కదా నాయనా, నీ ఎడల నాకు భయభక్తులు కలిగజేయి ప్రభువా అని అడుగుదాం. మనకులాగే పూర్వము నోవాహు దేవుని వలన హెచ్చరింపబడ్డాడు. విశ్వాసమును బట్టి నోవాహు అది చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై దేవుని చేత హెచ్చరింపబడిన తర్వాత భయభక్తులు కలిగినాడట. మరి ఇర్మియా గారు కూడా దేవుని చేత హెచ్చరింపబడిన తర్వాత ఏమయ్యాడనా? బాపు మాని అంటారు, భక్తి గాల్ బాపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నోవాహు కూడా అలా హెచ్చరిక గలవాడై దేవుని యందు భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. రక్షణను ఏర్పాటు చేసుకున్నాడు. మనమందరం కూడా అలాగున ఉందుముగాక. దేవుడి మాటలన్నింటినీ మనందరం వీటిలో ఆశీర్వదించునుగాక. అందరం తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. 7 ప్రార్థన కరా. దయచేసి ఇదిగో పిల్లలు ఎవరైనా బయటికి వెళ్తే ఒప్పుకోనేను. ముఖ్యంగా ఇదే భారగీకతో మాత్రం దేగోతమైన. దయచేసి మోకరించండి. మీరు బాప్తిసం తీసుకోకపోయినా మోకరించండి. మీరు ప్రభు బల కార్యక్రమంలో పాలు పొందకపోయినా మోకరించండి, ప్రార్థన చేయండి. ఆయన అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ద్రాక్షరస పాత్రను ఎత్తుకొని, ఇది నా శరీరము, ఇది నా రక్తము, నేను మీకోసం చిందించిన పవిత్రమైన రక్తం, దీనిలోది మీరు త్రాగుడి తినండి అని అన్నాడు. ప్రార్థన చేద్దాం. స్తుతి 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 స్తోత్రములైనా ఈ ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు మా మధ్యలో దేవుని యందలి భయము భక్తి గురించి మాతో మాట్లాడిన దేవుడా, ఇర్మియా గారు నైనా నీ ఎడల భయభక్తులు పుట్టించమని అడిగినట్లుగానే మాకును నీ యందలి భయము భక్తి మాకు నేర్పండి నాయనా. సహాయముగా ఉండు ప్రభు, సహాయమును దయచేయండి. నిర్లక్ష్య స్వభావం మాలో ఉండనీయకము నాయనా. నీ యందలి భయభక్తులు మాకు నేర్పము నాయనా. ఇదిగో భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించే కృపను మాకు దయచేయి నాయనా. భయభక్తులు కలిగి నాయనా నీచత్వాన్ని అసహించుకునే గుణం మాలో కలుగజేయి ప్రభు. భయభక్తులు కలిగి నాయనా నీ అందలి భయభక్తులు గల వారిని సన్మానించడానికి మాకు నేర్పము నాయనా. భయభక్తులు కలిగి నీ అందలి నాయనా భయము భక్తి కలిగి మా తల్లిదండ్రులను ప్రేమించే మంచి మనస్సు మాకు దయచేయి నాయనా. వారి పోషణ కొరకు ఏమి ఏర్పాటై ఉన్నదో అవన్నీ కూడా సమకూర్చే భాగ్యాన్ని బాధ్యతను మాకు అనుగ్రహించు ప్రభు. అదే రీతిగా ఆత్మీయ తల్లిదండ్రుల విషయంలో కూడా నీ నామాన్ని మహింపరచు కృప మాకు అనుగ్రహించు నాయనా. ఇదిగో ప్రభు మా కుటుంబాల విషయంలో ప్రభు పిల్లల్లో మేము ఎలా బ్రతకాలో, అయా మా ఆశీర్వాదం మా పిల్లల మీదకి పంపునట్లుగా మేము ఎలా బ్రతకాలో నీ అందలి భయము భక్తి మాలో అధికమగునుగాక. కృప చూపండి, సహాయము దయచేయండి.
ఈ మనవులని మహిమ నిమిత్తం చేస్తున్నాము ప్రార్థించి పొందుకొనుచున్నాం పరమ తండ్రి.